వాట్ ఇస్ దిస్? ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను ఒకసారి చూస్తాను. ఈ పీపీటీని నేను F2 మూవీ, మనకు బాగా తెలిసిన వ్యక్తి కమెడియన్ ప్రదీప్ గారి పీపీటీని నేను తీసుకోవడం జరుగుతుంది. ఆయన క్రియేట్ చేసిన ఈ పీపీటీని నేను వాడుకోవడం జరుగుతుందండి. వాట్ ఇస్ దిస్? ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మౌంటైన్ టాప్ ప్లేస్, ఓకే. కింగ్స్ క్యాప్ మమతా మేడం. అమీబా శాస్త్ర సన్ లుకింగ్ అమీబా, ఓకే. స్టార్ ఫిష్ అభిరామ్ గారు, అభిరామ్ సార్. వాట్ ఇస్ దిస్? ఒకసారి చాడు. హెన్ క్యాప్, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా చెప్పగలరా? కాక్స్ హెడ్, ఓకే అండి. ఒకసారి మీరంతా జూమ్ బ్యాక్ అనండి, అదేంటో ఒకసారి తెలుసుకుందాం, ఓకేనా? జూమ్ బ్యాక్, అది ఒక స్టార్ ఫిష్ కాదు, ఒక అమీబా కాదు, ఒక కింగ్ క్యాప్ కాదు, అది ఒక కోడి పెట్టండి, ఒక హెన్. ఇప్పుడు జూమ్ బ్యాక్ అంటాను, అది ఎక్కడుందో చూద్దాం, ఓకేనా? జూమ్ బ్యాక్, అది ఆ కోడి ఇంటిలో లేదు, ఇంటికి బయట ఒక పిట్టగోడ మీద ఉంది. ఇప్పుడు అది ఎలా ఉందో ఒకసారి చూద్దామా? జూమ్ బ్యాక్. యాక్చువల్గా అబ్బాయిలు ఇద్దరు హైట్ లేరు, వాళ్ళు ఒక చిన్న టేబుల్ వేసుకొని దాని మీద నిలబడి ఆసక్తిగా కోడిని చూస్తున్నారు. నెక్స్ట్ జూమ్ బ్యాక్, బ్యాక్ వెళ్ళండి సార్ ఒకసారి కొద్దిగా, బ్యాక్ బ్యాక్. ఇప్పుడు ఆ కోడి గుడ్డు పెడితే ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో పడుతుందా, లేకపోతే పిట్టగోడ అవతల పడుతుందా? ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎగ్ ఎక్కడ పెడుతుంది? ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, ఇట్స్ ఓకే అండి. అవుట్ సైడ్ అంటున్నారు కొంతమంది. ఇమ్దాదుల్లా, అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్, వెరీ గుడ్ అండి. అది కోడిపెట్ట మేల్ కాబట్టి అది ఎగ్ పెట్టదండి, ఓకేనా? నెక్స్ట్ జూమ్ బ్యాక్. ఆ కోడి పెట్టని మనం ఇంకా జూమ్ చేస్తే అక్కడ మనకు కోడి కనిపించడం లేదు, అక్కడ కొన్ని పిక్స్, కొన్ని చిన్న చిన్న బర్డ్స్, ఒక ఆ డాగ్స్ లేకపోతే ఆ క్యాట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి, అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది. జూమ్ బ్యాక్, ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆ ప్లేస్ ఇలా కనిపిస్తుంది, అవతల సైడ్ ఒక కార్ ఉంది, తర్వాత అక్కడ సరౌండింగ్స్ లో చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయి. జూమ్ బ్యాక్. ఇప్పుడు ఆ ఇల్లన్నీ నిజం కాదు, ఆ ఇల్లన్నీ, ఆ హౌసెస్ అన్ని నిజం కాదు. ఆ హౌసెస్, ఆ చిన్న చిన్న బొమ్మలతో ఒక అమ్మాయి ఆడుకుంటుంది, అవన్నీ కూడా నిజమైన హౌసెస్ కావు. ఆ చిన్న చిన్న వస్తువులతో, ఆ చిన్న చిన్న ఇళ్లతో ఒక అమ్మాయి ఆడుకుంటుంది. జూమ్ బ్యాక్. ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి ఇలా కనిపిస్తుంది, ఆడుకుంటున్న అమ్మాయి ఇలా కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఆడుకుంటున్న ఆ పిక్చర్ లో పైన మనకి ఇంగ్లీష్ లో ఒక అస్పష్టమైన ఒక స్పెల్లింగ్ కనిపిస్తుంది, అదేంటో ఒకసారి చూద్దామా? జూమ్ బ్యాక్. టాయ్స్, అక్కడ ఒక టాయ్స్ అనే ఒక స్పెల్లింగ్ ఉంది, బట్ ఇక్కడ ఇంకా అస్పష్టంగా ఉంది. ఆ అమ్మాయి ఆ టేబుల్ మీద ఆడుకుంటూ ఉంది, ఆడుకుంటూ ఉంటే అక్కడ ఫింగర్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఆ ఫింగర్స్ ఎవరు అయి ఉంటాయి? జూమ్ బ్యాక్. ఒక అబ్బాయి, యాక్చువల్ గా అది అమ్మాయి కూడా కాదు, అమ్మాయి కూడా ఒక బొమ్మలోని ఒక పిక్ లో ఉన్న అమ్మాయి. ఆ పుస్తకాన్ని ఆ అబ్బాయి తన చేతిలో పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఇంతకీ ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడో చూద్దామా? జూమ్ బ్యాక్. ఆ అబ్బాయి ఒక ప్లేస్ లో చైర్ వేసుకొని ప్రశాంతంగా ఒక చేయి ఇలా పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. చుట్టూ చిన్న చిన్నగా అదేదో మనకు వింతగా అనిపిస్తుంది కదా, ఏంటది ఇంతకి తెలుసుకుందామా? జూమ్ బ్యాక్. అది ఒక షిప్ అండి, షిప్ లోని మధ్య భాగంలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ లో అక్కడ కొంతమంది
జలకాలు ఆట ఆడుతున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు. ఒక అబ్బాయి బయటకొచ్చాడు. అక్కడ కొన్ని చైర్స్ ఉన్నాయి. ఆ చైర్స్ లో ఒక అబ్బాయి పుస్తకాన్ని పట్టుకొని అలా కునుకు తీస్తున్నాడు. ఇంతకీ ఆ షిప్ ఎక్కడుందో చూద్దామా? జూమ్ బ్యాక్. ఆ షిప్ ఇలా ఉందండి. ఆ షిప్పు పై భాగంలో కొంతమంది ఉన్నారు. పై భాగం నుంచి ఎటువైపో చూస్తున్నారు. కొంతమంది అక్కడున్న సీన్ చూస్తున్నారు, సముద్రాన్ని చూస్తున్నారు. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ అది ఎక్కడుందో తెలుసుకుందామా? జూమ్ బ్యాక్. అది రియల్ షిప్ కాదండి. అది రియల్ షిప్ కాదు. ఒక బస్సు మీద ఉన్న పెయింటింగ్. ఒక బస్సు మీద ఉన్న ఒక పెయింటింగ్. ఇంతకీ జూమ్ బ్యాక్. ఆ బస్సు ఇలా ఒక స్ట్రీట్‌లో ఇలా వెళ్తుంది. వెళ్తున్నప్పుడు దాని పక్కన చిన్న చిన్న కార్స్. ఆ స్ట్రీట్ ఇలా ఉంది. ఆ బస్సు వెళ్తున్న ఆ స్ట్రీట్ ఇలా ఉంది. జూమ్ బ్యాక్. అదంతా నిజం కాదండి. మనం చూస్తున్నంత నిజం కాదు. అదంతా ఒక టీవీలో కనిపిస్తుంది. జూమ్ బ్యాక్. ఆ టీవీలో ఉన్న ఆ పిక్చర్‌ని, ఆ ముఖ చిత్రాన్ని మొత్తం అంతా కూడా ఆ టీవీలో ఒక వ్యక్తి చూస్తున్నాడు. జూమ్ బ్యాక్. యాక్చువల్‌గా ఆ వ్యక్తి కూర్చున్న ప్లేస్ అలా ఉంది. ఆ వ్యక్తి టీవీ చూస్తూ అలా కూర్చున్నాడు. ఇంతకీ ఇది ఏంటంటే అమెరికాలోని అరిజోనా అనే స్టేట్ యొక్క పోస్టల్ స్టాంప్ అండి. ఆ పోస్టల్ స్టాంప్ ఇది. జూమ్ బ్యాక్. ఆ పోస్టల్ స్టాంపు ఇలా ఒక లెటర్ మీద స్టిక్ చేయబడి ఉంది. ఆ ప్లేస్‌లో ఆ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అలా ఉంది. జూమ్ బ్యాక్. అక్కడ లెటర్ ఇచ్చే వ్యక్తి ఉన్నాడు, పోస్ట్ మ్యాన్ ఉన్నాడు, లెటర్ తీసుకునే వ్యక్తి ఉన్నాడు. ఆ ప్లేస్ అంతా ఆ విధంగా ఉంది. జూమ్ బ్యాక్. ఆ ప్లేస్‌లో కొంతమంది తెగవాళ్ళున్నారు. అక్కడ ఉన్న ప్లేస్ అలా ఉంది. చిన్న చిన్న పిల్లలు, అక్కడ ఒక షిప్పు, చుట్టూ చిన్న ఆ విధంగా క్లైమేటు అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. జూమ్ బ్యాక్. ఆ ప్లేస్‌ని పైనుంచి ఎవరో ఒక వ్యక్తి చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి? ఎవరు చూస్తున్నారు? జూమ్ బ్యాక్. ఆ వ్యక్తి చూస్తున్న పైనుంచి ఆ ప్లేస్‌ని అలా చూస్తున్నారు. ఇంతకీ అది ఏమైయుంటుంది? జూమ్ బ్యాక్. అతను ఒక విమానంలో, ఏరోప్లేన్‌లో వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఆ ప్లేస్ అలా ఉంది. జూమ్ బ్యాక్. ఆ ప్లేస్‌ని ఇంకా జూమ్ చేస్తే ఆ ఏరోప్లేన్ కొద్దిగా చిన్నగా కనిపిస్తుంది. దాన్ని ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఎలా ఉంటుంది? జూమ్ బ్యాక్. ఆ ఆకాశాన్ని ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. జూమ్ బ్యాక్. అదే ప్లేస్‌ని ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే మన భూమి ఇలా కనిపిస్తుంది. జూమ్ బ్యాక్. ఆ ప్లేస్‌ని ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే మన భూమి ఇలా కనిపిస్తుంది. జూమ్ బ్యాక్. మన భూమిని ఇంకా జూమ్ చేసినప్పుడు, ఇంకా జూమ్ బ్యాక్ చేసినప్పుడు ఆ భూమి అలా కనిపిస్తుంది. అంత చిన్నగా కనిపిస్తుంది. జూమ్ బ్యాక్. దిస్ ఈస్ కాల్డ్ సార్ నాకు స్పాట్‌లైట్ ఇవ్వండి సార్. మీరే ఉన్నారు సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. మనకు ఆ భూమిని జూమ్ చేసినప్పుడు చివరికి మనకి ఇంత కనిపిస్తుంది. ప్రపంచాన్ని చూస్తే ఇంత కనిపిస్తుంది. ఆ ప్రపంచంలో మన దేశం ఎంతుంటుంది? ఈ దేశంలో మన రాష్ట్రం ఎంతుంటుంది? మన రాష్ట్రంలో మన జిల్లా ఎంతుంటుంది? మన జిల్లాలో మన తాలూకా ఎంతుంటుంది? మన డివిజన్ ఎంతుంటుంది? మన డివిజన్‌లో మన మండలం ఎంతుంటుంది? మన మండలంలో మన ఊరు ఎంతుంటుంది? మన ఊరిలో మన ఇల్లు ఎంతుంటుంది? మన ఇంటిలో మనము ఎంతుంటాము? మనకు ఉన్న సమస్య ఎంత? ఓకే అండి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. అనగనగా ఒక రాజ్యం. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో అతనికి ఆ రాజుకు ఒక్కగానొక్క కూతురు. ఆ రాజుకు ఒక్కగానొక్క కూతురు.
అనుకోకుండా వాళ్ళ నాన్న, నేను ఎలాగో వయసు మీరిపోతుంది, నాకు కొడుకులు కూడా లేరు, కూతురుకు ఎలాగైనా పెళ్లి చేయాలని ఒక పెళ్లిని వేరే రాజ్యం యొక్క రాజుతో నిశ్చయం చేస్తాడు. ఎప్పుడైతే పెళ్లి నిశ్చయం చేస్తారో, యాక్చువల్ గా ఆమెకు పెళ్లి అంటే మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేదండి. రాత్రి నుంచి మదన పడుతోంది. ఏం చేయాలా? మా నాన్న వాళ్ళు చెప్పిన మాట వెనక్కి తీసుకోరు అనేసి రాత్రి అంతా పడుకున్నారు. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో సూర్యాస్తమయం కాకముందే రాత్రి అర్ధరాత్రిలో లేచి, ఎవరు చూడని ప్రదేశంలో దొంగచాటుగా అందరూ గాఢంగా నిద్రపోతున్న సమయంలో, భటులు గాఢంగా నిద్రపోతున్న సమయంలో మెల్లగా కోట దాటుతూ ఉంది. కోటను దాటింది. దాటుతూ వెనక్కి ముందుకు ఇలా చూసుకుంటూ ముందుకెళ్తూ ఉంది. అవతలి రాజ్యంలోకి ఎంటర్ అయింది. అవతలి రాజ్యంలోకి ఎంటర్ అయింది. అలాగే ఇంకా ముందుకెళ్తూ ఉంది. ఇంకా ముందుకెళ్తుంది. మరో రాజ్యంలోకెళ్ళింది. మరో రాజ్యంలోకెళ్ళింది. వెనక్కి చూస్తూ వెళ్తుంది. ఎవరైనా వెంబడిస్తున్నారా లేదా? ఎవరైనా వెంబడిస్తున్నారా లేదా? అలా వెళ్తూ ఒక అడవి మార్గంలో ఒక అడవిలోకి ఎంటర్ అయిందండి. అడవిలోకి ఎంటర్ కాగానే అలా వెళ్తూ వెనక్కి ముందుకు ఇలా చూసుకుంటూ సడన్ గా ఒక మౌనంగా తపస్సు చేసుకుంటున్న ఒక మునిని, ఒక ఋషిని అనుకోకుండా అతన్ని తంతుంది. బై అన్ఎక్స్‌పెక్టెడ్ గా అతన్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుందండి. వెంటనే అతని ధ్యానానికి భంగం ఏర్పడుతుంది. వెంటనే ఆయన కోపంతో, "నువ్వు రాత్రిళ్ళు మనిషిగా ఉండు. పగలు నువ్వు పుష్పంగా మారిపోతావు" అని శపించాడండి. ఆమెకు వెంటనే బోరున విలిపించేసి కాళ్ళ మీద పడేసి, "తప్పైంది ఋషిగారు, మునిగారు, నన్ను క్షమించండి. ఇలా మా నాన్న వాళ్ళు ఇలా చేస్తున్నారు. నేను తట్టుకోలేకపోతున్నాను. నాకిష్టం లేదు" అంటే, సరే అని కొద్దిగా జాలి కలిగి, దీనికి నేను ఒక సొల్యూషన్ చెప్తాను. ఏంటంటే, నువ్వు పువ్వుగా ఉన్నప్పుడు, నువ్వు ఫ్లవర్‌గా ఉన్నప్పుడు, ఎవరైనా అన్ని పుష్పాలలో కూడా నిన్ని మాత్రమే ఫస్ట్ టచ్ చేస్తే అప్పుడు నువ్వు నీ పూర్వ రూపం, అంటే నువ్వు మామూలు మనిషిగా మారతావు అంటాడు. సరే అని చెప్పేసి వెళ్ళిపోతుందండి. అక్కడున్న రాజ్యంలోకి వెళ్ళిపోతుంది. రాత్రి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయిస్తూనే వెంటనే పుష్పంగా మారిపోతుంది. ఆ రాజ్యంలో ఎన్నో పుష్పాలు, ఆ ఉద్యానవనంలో రంగురంగుల పుష్పాలు. అలా ఆ ఉద్యానవనంలో ఎక్కడో ఒక చోట నిలబడిపోతే వెంటనే పుష్పంగా మారిపోతుందండి ఆమె. పగలంతా పుష్పంగా మారిపోతుంది. రాత్రంతా మనిషిగా మారిపోతుంది. అది మంచి చలికాలం, వింటర్ సీజన్. చలి ఎక్కువగా ఉంది. రాత్రిళ్ళు ఆ చలికి తట్టుకోలేక కోట గోడ ఉంటుంది గదా! కోట ద్వారం ఉంటుంది గదా! అక్కడ వేడిగా ఉంటుందని, వెచ్చగా ఉంటుందని మెల్లగా అలా ఎవరు చూడకుండా అలా మెల్లగా ఆ కోట ద్వారానికి ఒక వైపు ఆనుకొని పనుకునేదండి. మళ్ళీ మార్నింగ్ సూర్యాస్తమయం కాగానే వెంటనే అందరికన్నా ముందొచ్చేసి ఆ ఉద్యానవనంలో, ఆ ఫ్లవర్స్‌లో ఒక చోట వెళ్ళిపోయి ఫ్లవర్‌గా మారిపోయేది. ఈ విధంగా రోజు జరుగుతూ ఉండేది. ఒకసారి అక్కడున్న భటులు గమనించారు. ఎవరో రాత్రిపూట రాత్రిపూట ఆ కోట గోడలోకి ద్వారం ద్వారా వెళ్తున్నారు అని రాజుకు చెప్పగానే, రాజు ఆశ్చర్యపోయి, "ఎవరు ఆ ఆగంతకులు" అని చెప్పేసి, "కనుక్కోండి, నైట్ అంతా మేలుకోండి మీరు" అని చెప్పాడు. వెంటనే రాత్రంతా ఒక చోట కాపు కాసి చూస్తూ ఉన్నారు. అంటే ఆమె పుష్ప అనేది తెలియదు. ఆమె పుష్పం రూపంలో ఉన్న ఆమె మనిషిగా మారిపోయింది. ఎవరికీ అనుమానం రాలేదు. వెంటనే అలా వెళ్తూ కోట గోడలోకి వెళ్తుంటే, "ఆగండి" అని చెప్పి ఆమెను పట్టుకున్నారు భటులు. సైనికులు పట్టుకొని రాజు దగ్గరికి తీసుకెళ్లారు. రాజు దగ్గరికి తీసుకెళ్తే అంతా చెప్పింది. పూసగుచ్చినట్లు, "రాజా ఇలా జరిగిందని" చెప్పగానే ఆయన, "ఓహో! ఇలాగా" అని చెప్పేసి, "సరే రాజుగారు, ఆ ముని నాకిలా ఇలా శాపం ఇచ్చారు. ఈ శాపానికి శాప విమోచనం ఇది" అని అంతా పూసగుచ్చినట్లు చెప్తుందండి. పూసగుచ్చినట్లు చెప్పిన తర్వాత, "సరే నువ్వు నీ ఉద్యానవనంలోకి వెళ్ళిపో" అనేసి వెళ్ళిపోతాడు. ఆమె వెళ్ళిపోతుంది. పొద్దున్నే మార్నింగ్ ఒక పుష్పంలాగా మారిపోతుంది. మరి ఆమెను ఆ రాజు ఒక మనిషిగా మరి మారుస్తాడు. శాప విమోచనం కల్పిస్తాడు. హౌ ఇట్స్ పాసిబుల్? ఎనీబడీ క్యాన్ టెల్ మీ? హౌ ఇట్స్ పాసిబుల్? ఒక హ్యాండ్ రైజ్ చేసుకోండి సార్. మీకు అన్మ్యూట్ ఇచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆయన
ఆమెను మనిషిగా ఎలా మారుతుంది? హౌ ఇట్స్ పాసిబుల్? ఎనీబడీ కెన్ టెల్ మీ. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. మీకు అన్మ్యూట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. శంకర్ గారు వీడియో ఆన్ చేసుకోవాలండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. అక్కడ ఆమెకు శాపం ఇచ్చినప్పుడు ఏమైందంటే ఫస్ట్ మార్నింగ్ ఎవరైతే నిన్ను ఫస్ట్ పువ్వులలో ఫస్ట్ వాళ్ళు టచ్ చేస్తారో ఏ పువ్వును టచ్ చేయకుండా నిన్ను ఫస్ట్ టచ్ చేస్తే నువ్వు మనిషిగా మారిపోతావు అనేది అక్కడ ముని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఆమెను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆ రాజుగారు ఆమెను టచ్ చేస్తాడు, అదే పువ్వును ఫస్ట్ టచ్ చేస్తాడు కాబట్టి ఆమె మనిషిగా మారిపోతుంది. హౌ ఇట్స్ పాసిబుల్ సార్? అంటే కొన్ని లక్షల పుష్పాలు ఫ్లవర్స్ ఉన్నాయి, రాజు ఆ ప్లేస్ లోనే ఉన్నాడు, రాజు రాలేదు, ఆమె వెనక రాలేదు, బట్ ఆమెను కనుక్కున్నారు. హౌ ఇట్స్ పాసిబుల్ సార్? ఇట్స్ రాంగ్ సార్. ఎనీబడీ కెన్ టెల్ మీ. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేయండి. అక్కడ ఆ పుష్పం మీద మంచు పడి ఉంటుంది సార్. ఎస్ సార్. ఎస్ సార్, ప్లీజ్ టెల్ మీ క్లారిటీ సార్. అది ఆ పుష్పం మీద ఆమె మీద మంచు పడి ఉంటుంది. ఎస్ సార్. ఎస్ సార్, ఇట్స్ 100% కరెక్ట్. హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. అంటే నేను చెప్పాను, ఒక క్లూ ఇచ్చాను. ఇట్స్ ఏ వింటర్ సీజన్, చలికాలం అని. చలికాలం మనకి ఏమవుతుందంటే ఫ్లవర్స్ మీద చిన్న చిన్న డ్రాప్స్ ఉంటాయండి మార్నింగ్ లేస్తేనే. ఆ డ్రాప్స్ కనుక అబ్జర్వ్ చేస్తే అప్పుడు మార్నింగ్ అవుతానే రాత్రంతా మిగిలిన ఫ్లవర్స్ అన్ని కూడా మంచు పడి దాని మీద మంచు ఉంటది, ఫాగ్ ఉంటది. ఎప్పుడైతే ఆమె మార్నింగ్ వెళ్ళేసి ఫ్లవర్స్ అంటే రాజు అంతా బాగా చెక్ చేసి ఆ ప్లేస్ అంతా ఎక్కడైతే ఏ ఫ్లవర్ మీద అయితే ఆ మంచు ఆ ఫాగ్ అనేది ఉండదు దాన్ని టచ్ చేస్తాడు, వెంటనే ఆమె మామూలు రూపం, ఆమె రూపం తనకు మారిపోతుందండి. ఎక్సలెంట్ సార్, కంగ్రాచులేషన్ సాయిరామ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత యాక్చువల్ గా వాళ్ళ నాన్న పెళ్లి చేయాల్సింది ఎవరికంటే ఈ రాజుకే అనమాట. ఆ రాజు అంతా విషయం కనుక్కొనేసి తర్వాత తన రాజ్యానికి వాళ్ళ నాన్న దగ్గర పంపిస్తాడు. వాళ్ళ నాన్న అన్ని రోజుల నుంచి వాళ్ళ కూతురు రాలేదని బాధపడతాడు. అప్పుడు తనకి ఇంత సహాయం చేసినందుకు నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. అప్పుడు ఇద్దరికి పెళ్లి అవుతుందండి. ఓకే అండి, ఇప్పుడు ప్లీజ్ ఆల్ ఆఫ్ యు క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ 1 minute అండి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యు క్లోజ్ యువర్ ఐస్. ఇది ఇమాజినేషన్ టెక్నిక్. మీరు గనక కళ్ళు మూసుకోకపోతే ఈ ఇమాజినేషన్ టెక్నిక్ పనిచేయదు. ప్లీజ్ ఆల్ ఆఫ్ యు క్లోజ్ యువర్ ఐస్. సార్ రామంజీ సార్ ఒకసారి చెక్ చేయండి సార్. సార్ రాజేశ్వర్ సార్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. సార్ అందరినీ అబ్జర్వ్ చేయండి సార్. Just 2 minutes, please all of you close. Madhav Naid sir, please close your eyes sir. Just 2 minutes. Just 2 minutes. Please all of you close your eyes. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతమంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతమంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న. ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న. ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలిపే, అవసరం వచ్చినప్పుడు తప్ప. మిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా ఏమో. ఇద్దరు సమానమే అయినా
పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు, బట్టలు. నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనుకపడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారు అంచు ఉన్న పట్టు పంచె ఒకటి. కుటుంబం కోసం ఎంత చేసినా కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకో పాపం బాగా వెనుకబడ్డాడు. పిల్లల ఫీజులు, ఖర్చులు ఉన్నాయి అప్పుడప్పుడు. ఈసారి పండక్కి చీర కొనొద్దంది అమ్మ. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న ఇద్దరి ప్రేమ ఒకటే అయినా ఈ ప్రేమ కంటే నాన్న చాలా వెనుకబడ్డాడు. వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికొస్తుంది. నాన్న ఎందుకు పనికి రాడని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనుకపడింది నాన్నే. నాన్న ఇలా వెనుకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనుక ఉండబట్టే కదా దండుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనుకబడిపోవడానికి కారణం. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. సార్ ఎవరైనా ఒకసారి ఇది తనికెళ్ళ భరణి గారు రాసిన ఒక పోయం అండి. ఆ పోయంని నేను తీసుకొని ఆయన పోయం నేను తీసుకున్నాను. సరే ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఒకసారి ఏమనిపించింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి సార్. హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మాధవ్ నాయుడు సార్ కంపేర్ టు మదర్ అండ్ ఫాదర్, ఫాదర్ కి చాలా పెయిన్ ఉంటుంది. అన్ని కూడా తన యొక్క గుండెలోనే ఆ బాధనంతా భరిస్తూ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోకుండా అన్ని తనే భరిస్తూ అన్ని తన గుండెలోనే దాచుకుంటూ ఫ్యామిలీకి కావాల్సిన అన్ని కూడా తను ఇస్తూ పోతుంటాడు సార్. సార్ మీకు ఏమన్నా అనిపించిందా? ఎమోషన్ అనిపించిందా? ఎందుకని పడదు సార్? 100% సార్, 100%. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకరిని తీసుకోండి సార్. లావణ్య గారు అన్మ్యూట్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ లావణ్య మేడం. మా నాన్న గుర్తుకొచ్చింది సార్. అన్ని చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తుకొచ్చినాయి. ఏడుపు వచ్చేసింది. ఎట్లా అంటే ఇట్లా అన్ని ఇక తను మంచిగా చూసుకుంటుండే నన్ను. అమ్మ కంటే ఎక్కువ నాన్న అంటేనే ఇష్టం. అందరికి నాన్న అంటేనే ఇష్టం. నన్ను అంత ప్రాణంగా చూసుకుంటుండే. నాన్న చనిపోయిండు, ఇప్పుడు లేడు. అన్ని గుర్తుకొచ్చినాయి. సరే మేడం, సరే. ఇంకొకరు తీసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. కవిత మేడం. సార్ చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. అసలు ఏమి మాట్లాడాలో తెలియడం లేదు. అంతా లీనమైపోయినట్టుంది. మీరు చెప్తూ ఉంటే అన్ని కళ్ళ ముందు కదులుతూ ఉన్నట్టు అనిపిస్తా ఉంది. మార్వలెస్ సార్. అసలు ఏం చెప్పలేకపోతున్నాం వర్డ్స్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజంగా అదంతా ట్రూ అనిపించేటట్టు ఉంది సార్. నిజమే కదా, అదంతా మన లైఫ్ లో కూడా గుర్తొస్తా ఉంది. నాన్న ఎలా చేశారు అనేది. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రాంబాబు గారు మాట్లాడండి సార్. నమస్తే సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. రాంబాబు ధర సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మీరు ఎమోషన్ అవుతూ చెప్పారు కదా సార్. చాలా నాకు కూడా చాలా ఎమోషన్ గా ఫీల్ అయ్యాను సార్. మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు అనిపించిందా మీ నాన్న గుర్తొచ్చారా? గుర్తొచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొకటి తీసుకోండి.
ప్రఫుల్ల గారు అడ్మిట్ చేస్తారు. హ్యాపీ ఈవినింగ్ సార్. యాక్చువల్లీ ఇట్లా కళ్ళు మూసుకున్నాం కదా, మీరు ఏది చెప్తే అంటే ఫస్ట్ మా అమ్మ అంటే మా అమ్మ గుర్తు వచ్చారు, తర్వాత నాన్న వచ్చారు, దండం మీద బట్టలు వచ్చాయి, బీరువా వచ్చింది, ఎవ్రీథింగ్ వన్ బై వన్ మీరు ఎలా ఏ వర్డ్స్ చెప్తున్నారో అవి వన్ బై వన్ క్లియర్ గా కనిపిస్తుంది. కనిపించింది. థ్యాంక్ యూ మేడం. నాగదుర్గ గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వీడియో హ్యాపీ చేసుకోండి. వీడియో ఆన్ సార్ కనిపిస్తుందా? ఓకే, మీరు మాట్లాడండి. ఓకే, సార్ చెప్పేటప్పుడు చాలా ఫీలింగ్ అనేది వచ్చింది సార్. సో ఏంటంటే వేణు కళ్యాణ్ సార్ వీడియోస్ కూడా నేను చూశాను. సో వేణు కళ్యాణ్ సార్ కన్నా సార్ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఏంటంటే ఫాదర్ అనే వాళ్ళు ఎందుకు బ్యాక్ బోన్ గా ఉన్నారు అంటే, మనం స్ట్రైట్ గా అంటే ప్రతి పొజిషన్ లో కూడా మనము ఫస్ట్ గా ఉండడానికి గల రీజన్ ఏంటంటే ఫాదరే సార్. అందుకనే మనము ఫాదర్ ని బ్యాక్ బోన్ తో ఎక్కువగా కంపేర్ చేస్తూ ఉంటాం. సో నేను ఫీల్ అయింది అంటే మా ఫాదర్ ఎంత కష్టపడుతున్నారు అనేది నాకు తెలిసింది సార్ మీరు చెప్పేటప్పుడు ఒక్కొక్క వర్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఉన్నారా? ఓకే సార్. ఓకే అండి, ఇప్పుడు నేను పోయం తీసుకున్నాను. ఆ పోయం సరే, నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా? క్లియర్ సార్. ఓకే అండి, ఒకసారి మీ దగ్గరలో నోట్బుక్ ఉంటే కనుక ఒకసారి రాసుకోండి. పోయం ఎలా ఉండాలి? పి ఫర్ ఫ్యాషన్. పి ఫర్ ప్యాషన్. పోయం నోట్బుక్ లో రాసుకోండి. మనము పి ఫర్ ప్యాషన్. మనము ఏదైనా ఒక పోయంని చెప్పేటప్పుడు మనం ప్రాణం కన్నా ఎక్కువ పెట్టి అందులో లీనం అవ్వాలి. ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు అందులో ఒక ఫ్యాషన్ ఉండాలి. ఎప్పుడైతే మనకు ప్యాషన్ ఉంటుందో, ఎప్పుడైతే మన ప్రాణం పోస్తామో, ప్రాణం పెట్టి అందులో ఇన్వాల్వ్ అవుతామో, అప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పి ఫర్ ఫ్యాషన్. పోయంలో ఫస్ట్ వర్డ్ పి ఫర్ ప్యాషన్, PASSION. నెక్స్ట్ O ఫర్ ఆప్టిమిస్టిక్. O ఫర్ ఆప్టిమిస్టిక్. ఇప్పుడు నేను చెప్పాను, కొంతమంది మాకు చనిపోయిన మా నాన్న గుర్తొచ్చారు, మా నాన్నని మళ్ళీ మేము రీకాల్ చేసుకుంటున్నాం అంటే ఆప్టిమిస్టిక్. మనం ఒక ఆశావాదం వైపు మళ్ళిస్తున్నాం, మనం ఒక పాజిటివ్ వైపు, అంటే మనం నాన్న యొక్క వాల్యూ తెలుసుకుంటున్నాం. ఆప్టిమిస్టిక్ వే. O ఫర్ ఆప్టిమిస్టిక్. పోయంలో థర్డ్ లెటర్ E ఫర్ ఎమోషన్స్. ఆడియన్స్ యొక్క ఎమోషన్స్ ని మనం క్యారీ చేయగలగాలి, వాళ్ళ యొక్క నాడిని మనం పట్టుకోగలగాలి, మన ఎమోషన్స్ తో వాళ్ళని కనెక్ట్ చేయగలగాలి. పోయంలో థర్డ్ లెటర్ E ఫర్ ఎమోషన్స్. ఫోర్త్ లెటర్ M ఫర్ మెస్మరైజింగ్. M ఫర్ మెస్మరైజింగ్. అంటే మనము ఏదైనా ఒక పోయం చెప్పినప్పుడు వాళ్ళు ఒక మెస్మరైజ్ కావాలి. అందుకే మీకు ఇంతసేపు మీతో మాట్లాడించాను, మీలో కలిగిన ఫీలింగ్ ఏంటి అనేసి. ఓకే అండి సార్. మన సత్య సార్, మన తేజస్ గ్రూప్ అడ్మిన్ సార్, ఒకసారి O ఫర్ E ఫర్ M ఫర్ అనేది ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేశాడు సార్. మన సత్య సార్ కి ఫస్ట్ ఇవ్వండి సార్. అలాగే ఓకే అండి. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ, ఈ స్టోరీ విన్న వాళ్ళు జీవితంలో ఎప్పుడు ఓడిపోలేదు. సార్ నాకు స్పాట్లైట్ ఇవ్వండి సార్. మీరే సార్ స్పాట్లైట్. కంటిన్యూ. లేదు సార్, మీదే కనిపిస్తుంది అందుకే. లేదు సార్, నాకు మీరు కనిపిస్తున్నారా? ఇప్పుడు ఓకే సార్. అది రెండవ ప్రపంచ యుద్ధ కాలం. ప్రపంచంలో అణుబాంబుల దాడి జరుగుతుంది. ఎక్కడ చూసిన అతలాకుతలం, ఎక్కడ చూసిన మారణ హోమం, ఎక్కడ చూసిన యుద్ధము, మరణాలు, మనుషులు కకావికలంగా చచ్చిపోతున్నారు.
యుద్ధ విమానాలు ఒక చోట పెట్టరేగిపోతున్నాయి. ఒక్కసారిగా దేశాలు కూల్చుకుంటున్నాయి, భవనాలు కూలిపోతున్నాయి, మనుషులే కూలిపోతున్నారు, సమస్త మానవాళి దిక్కులు లేని మానవుల్లాగా చచ్చిపోతున్నారు ఒక్క చోట. అది రెండవ ప్రపంచ యుద్ధ కాలం. అది రెండవ ప్రపంచ యుద్ధ కాలం. అది గెలీలియో చనిపోయి 300 సంవత్సరాలు అయిన రోజు. గెలీలియో చనిపోయి 300 సంవత్సరాలు అయిన రోజు. అదే రోజే ఒక వ్యక్తి జన్మించాడు. అదే రోజే ఒక శక్తి జన్మించాడు. అదే రోజే ఒక వ్యక్తి జన్మించాడు. ఆ వ్యక్తి ఇంగ్లాండ్ దేశంలో వాళ్ళు జర్మనీలో నుంచి దాడులను తప్పించుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ అక్కడ నుంచి ఇంగ్లాండ్కి వచ్చారు. ఇంగ్లాండ్ లోని లండన్ లో స్థిరపడ్డారు. అక్కడ దాడులను తట్టుకోలేక ఎప్పుడు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో వాళ్ళకు ఒక శుభముహూర్తాన 1942 జనవరి 8వ తేదీ వాళ్ళకు ఒక అబ్బాయి జన్మించాడు. సెకండ్ వరల్డ్ వార్. వాళ్ళ నాన్న ప్రొఫెషనల్ గా డాక్టర్. వాళ్ళ అమ్మ ఆ కాలంలోనే యూనివర్సిటీలో డిగ్రీ చేసిందండి. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళంతా విద్యావంతులే. ఒకసారి వాళ్ళ నాన్న ఆఫ్రికా వెళ్ళాల్సి వచ్చింది. రీసెర్చ్ మీద ఆఫ్రికా వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ అక్కడ ఇంటికి కొద్దిగా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో గార్డెన్ లాగా ఉంటుందండి. ఆ ప్లేస్ లో బాగా ఓపెన్ ప్లేస్, బయటకి ఎక్కడ వెళ్ళడానికి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఓపెన్ ప్లేస్ లో బయట పిల్లలతో కలిసి వాళ్ళని ఆడించేది, వాళ్ళతో పాటు ఆడుకునేదండి. ఎందుకంటే భర్త లేని లోటు ఎవరికైనా తెలిసి ఉంటుంది. మన పెళ్ళైన తర్వాత భర్త లేకపోతే బయటకు వెళ్ళడానికి సంకోచిస్తారు. అలా తన కాంపౌండ్ లోనే పిల్లలతో ఆడుకునేది. ఆ అబ్బాయి చదువులో ఎప్పుడు లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్ అండి. వాళ్ళ యూనివర్సిటీలో కానీ వాళ్ళ స్కూల్లో కానీ కొన్ని 100 మంది ఉంటే ఆ 100 మందిలో అబ్బాయి లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్. అంటే చాలా బ్యాక్. చదువులో అంత చురుకైన వాడు కాదు, అంత మేధావి కాదు, ఎప్పుడు అల్లరి పనులు చేసేవాడు, ఆకతాయి పనులు చేసేవాడు. ఒకసారి అందరూ ఆడుకుంటుంటే చిన్న చిన్న వీడియో గేమ్స్ ఆడుకుంటాం కదా, తర్వాత కంప్యూటర్ ఏమన్నా పరికరాలు ఎటువైనా ఆడుకునే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ మెర్జ్ చేసి వాటితో కంప్యూటర్ చేసిన ఘనత అబ్బాయికి దక్కుతుంది. ఆ వయసులోనే, అంత చిన్న వయసులోనే ఒక కంప్యూటర్ తయారు చేసిన వేస్టేజ్ గా ఉన్న పరికరాలన్నింటినీ కూర్చి వాటిని ఒక సిస్టమిక్ ఆర్డర్ లో పెట్టి ఒక కంప్యూటర్ ను చేసిన ఒక వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఆ వ్యక్తి అలా కంప్యూటర్ చేసి అందరినో అబ్బురపరిచాడు. ఐన్స్టీన్ లాగా అవుతాడేమో అనుకున్నారు కొంతమంది. జూనియర్ ఐన్స్టీన్ అన్నారు. మరి వాళ్ళ నాన్న డాక్టర్. వాళ్ళ నాన్న డాక్టర్ అయితే యాక్చువల్ గా మనకి ఏముంటుందంటే మన పిల్లల్ని కూడా డాక్టర్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళ నాన్న ఆ అబ్బాయి ఒక 20 years అలా వచ్చేసరికి, బాబు నువ్వు ఎంబీబీఎస్ చేస్తావా, డాక్టర్ చేస్తావా అని కొద్దిగా అడిగాడు అనమాట, ప్రెజర్ చేశాడు. ఆ అబ్బాయికి యాక్చువల్ గా మ్యాథ్స్ అంటే ఇష్టం. అన్ని సబ్జెక్టులోనూ వెనకబడి ఉండేవాడు. బట్ మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయడంలో ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. నాకు దయచేసి నన్ను ప్రెజర్ చేయొద్దు, నాకు సైన్స్ అంటే ఇష్టం అన్నాడు అనమాట. సరే, అక్కడ ఒక యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 20 years కి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యాక అక్కడ మ్యాథ్స్ గ్రూప్ లేదు అప్పట్లో. మ్యాథ్స్ గ్రూప్ లేకపోతే ఇంకా ఫిజిక్స్ ఉంది. ఆ ఫిజిక్స్ తీసుకున్నాడండి. ఆయన అలా చిన్నప్పుడు అలా ఆడుకునేటప్పుడు పైన ఆకాశాన్ని చూసేవాడు. ఆకాశాన్ని చూస్తూ వాళ్ళ అమ్మతో అనేవాడు, అమ్మ నేను ఏ రోజైనా ఆ ఆకాశాన్ని తాకుతా, ఏ రోజైనా నేను ఆకాశాన్ని దాటడానికి ప్రయత్నిస్తా, ఆకాశంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా అనేవాడండి. వాళ్ళ అమ్మ నవ్వుకునేది, చుట్టుపక్కల వాళ్ళు నవ్వుకునేవాళ్ళు. తను ఒకసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఒక అమ్మాయితో పరిచయం అయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా జరుపుకుంది. ఎందుకంటే వాళ్ళది మనం ఎలా జరుపుకుంటామో అక్కడ వాళ్ళు ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ లాగా వాళ్ళు ఫీల్ అవుతారండి. అక్కడ మనకి ఆ అబ్బాయికి జేన్ వైల్డ్ అనే ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ పార్టీలో పరిచయం అయినాక ఒకరికొకరు పరిచయం బాగా ఏర్పడింది. ఆఫ్టర్ దట్
1 year కి సంక్రాంతి హాలిడేస్ కి ఒకసారి యాక్చువల్ గా వాళ్ళు ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు భోంచేస్తున్నాడు. తినేటప్పుడు హ్యాండ్ షేక్ అవుతుంది. నోట్లోకి పెట్టుకున్నప్పుడు పెట్టుకోలేకపోతే మొత్తం బాడీ అంతా షివరింగ్ అవుతుందండి. చాలా ఇబ్బంది పడుతున్నాడు తినడానికి. ఒకసారి ఏదో అలా కాలేజీలో అలా వెళ్తున్నాడు, తర్వాత ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలా వస్తున్నాడు కదా, జనవరి 1 న్యూ ఇయర్ నుంచి అలా మెటుకులు దిగుతూ ఒక్కసారిగా తుల్లి పడిపోయాడు. అందరూ ఏమనుకున్నారంటే మనం కూడా ఎప్పుడో ఒకసారి జారి పడతాం కదా, ఆ అబ్బాయి కూడా అలాగే పడ్డాడేమో అనుకున్నారండి అంతా. ఇలా 2-3 సార్లు జరిగింది. వాళ్ళ నాన్న వృత్తిరీత్యా డాక్టర్ కాబట్టి ఒకసారి ఎవరికైనా సొంత కొడుక్కి వైద్యం చెయ్యలేరు. అతను ఎంత ఎక్స్పర్ట్ అయినా, ఎంత గొప్ప డాక్టర్ అయినా తన సొంత బిడ్డకి, తన సొంత కొడుక్కి వైద్యం చేయలేని పరిస్థితి ఉంటుంది ఏ తండ్రికైనా. అలాంటిది వేరే హాస్పిటల్కి పిలుచుకెళ్తే ఇట్స్ న్యూరాన్ మోటార్ డిసీజ్, ALS అంటారు. ఆ డిసీజ్ వస్తే మీ అబ్బాయి 2 years కన్నా ఎక్కువ బతకడు. ఒక్కటే తేల్చి చెప్పేశారు, మీ అబ్బాయి 2 years కన్నా ఎక్కువ బతకడు. అబ్బాయికి యాక్చువల్గా అలాంటి విషయం మనకు జరిగితే మనము చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము, చాలా బాధలోకి వెళ్ళిపోతాం, కుంగిపోతాం, సగం చచ్చిపోతాం. ఇప్పుడున్న కరోనా మరణాల్లో దాదాపు కృంగిపోతూ చచ్చిపోతున్న వాళ్ళే ఎక్కువ. అలాంటప్పుడు ఆ అబ్బాయి కృంగిపోలేదండి. ప్రతి ఒక్కరికి ఎక్కడో చోట ఇలాంటి రోజులు వస్తాయి. ఆ రోజులు దాటుకునే రోజు వచ్చింది. ఆ అమ్మాయి ఎవరైతే జేన్ వైల్డ్ ఉందో ఆ అమ్మాయికి విషయం అంతా చెప్పాడు. ఆ అమ్మాయి మనసు కరిగి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంది. అంతకుముందే పరిస్థితి చెప్పిన తర్వాత సరే 23 years కి ఆ అబ్బాయికి ఆమెతో జేన్ వైల్డ్ తో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ జరిగిందండి. ఆయనకి ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్న, ఆ ఇంటర్వ్యూలో ఒక్కొక్కరు ఒక్క తికమక ప్రశ్నలతో అడుగుతూ ఉన్నారు. ఆయన సూటిగా ఒకే ఒక్క సమాధానం చెప్పాడు. మీరు 2 years కన్నా ఎక్కువ బతకరు కదా అని మెన్షన్ చేస్తూ నొక్కి అడుగుతుంటే ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, నాకు చావంటే భయం లేదు, అలాగని నాకు తొందరగా చావాలని లేదు. ఎందుకంటే చచ్చే ముందు జీవితంలో సాధించాల్సింది ఎంతో ఉంటుంది అని ఇంటర్వ్యూలో చెప్పగానే అందరూ షాక్ గురయ్యారు. అప్పుడప్పుడు మనమైతే ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే విషాదమైన గీతాలు వినేసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటామండి. కానీ ఆ అబ్బాయి తన ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు. 27 years అప్రాక్సిమేట్లీ అబ్బాయికి 23 years లో మ్యారేజ్ అయితే పెళ్ళైన 3 years లో 2 పిల్లలు పుట్టారు. తర్వాత ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నాడు. యాక్చువల్గా పిల్లలంటే చాలా ఇష్టం అండి ఆయనకి. ఒక అబ్బాయిని దత్తత కూడా తీసుకున్నాడు. దత్తత తీసుకున్న తర్వాత ఒక 27 years లో ఏమైపోయిందంటే, ఇంతకుముందు నడుస్తూ ఇక్కడే తుల్లి అక్కడే పడిపోయేవాడు. ఇప్పుడు నడిచేకి కూడా చాలా చాలా ఇబ్బంది పడిపోతున్నాడు అబ్బాయి. వీల్ చైర్ అప్పటికప్పుడు ఏం చేశారంటే అతనికి ఒక వీల్ చైర్, తర్వాత ఆ వీల్ చైర్ కనెక్ట్ చేస్తూ ఒక ల్యాప్టాప్, తర్వాత ఒకటి ఎలక్ట్రిక్ సింథసైజర్. నడవలేకపోతున్నాడు ఆ అబ్బాయి. ఎందుకంటే ఆ న్యూరాన్ మోటార్ డిసీజ్, ALS డిసీజ్ వస్తే కొద్ది కొద్దిగా కండరాలన్నీ పనిచేయడం మానేస్తాయి. మొదట కాళ్ళు పనిచేయడం మానేస్తాయి, తర్వాత చేతులు పనిచేయడం మానేస్తాయి, తర్వాత శరీరంలో ఉన్న కండరాల్లో ఉన్న చిన్న చిన్న నెర్వ్స్ అన్ని పనిచేయడం మానేస్తాయి. ఈ విధంగా మొత్తం ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, వైకల్యం నాకు మాత్రమే, నా మెదడుకు కాదు అని. ఇప్పుడు అతను కదలలేడు, మెదలలేడు, కానీ ఒక్క వీల్ చైర్కే పరిమితమయ్యాడు. ఈ సమయంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటండి మీకు బాధగా లేదా అంటే, ఇన్నాళ్ళు నాకు నా లైఫ్ బోర్గా అనిపించేది, కానీ ఎప్పుడైతే నాకు ఈ డిసీజ్ వచ్చిందో అప్పటి నుంచి నాకు నా లైఫ్ మీద హోప్ వచ్చింది.
నేను ఇంకా నేను తక్కువ టైంలోనే ఏదో సాధించాలని ఒక డెడికేషన్ వచ్చింది, ఒక కమిట్మెంట్ వచ్చింది అని ఆ ఇంటర్వ్యూలో చెప్పగానే ఎంతో మంది ఆయన మాటలకు మంత్రముగ్ధులైపోయారు. ఇన్నాళ్ళు నేను నార్మల్ గా ఉన్నప్పుడు నా లైఫ్ నార్మల్ గానే ఉంది, నాకు బోర్ గా ఉంది. ఎప్పుడైతే నాకు ఇడిసి వచ్చిందో, నాకు సాధించాల్సింది ఎంతో ఉంది, నేను బతకాల్సింది ఉంది, నేను చేయాల్సింది ఉంది, నేను ఈ లో స్పాన్ టైంలోనే, ఇంత చిన్న స్పాన్ టైంలోనే, ఇంత తక్కువ టైంలోనే నాకు ఏదో ఒకటి సాధించాలని ఒక డెడికేషన్ వచ్చింది, ఒక కమిట్మెంట్ వచ్చింది అని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడండి. ఆ ఇంటర్వ్యూలో అలా చెప్పాడు. మరి అతనికి 43 ఇయర్స్, ఆ అబ్బాయికి 43 ఇయర్స్ వచ్చింది. న్యూమోనియా అనే ఒక డిసీజ్ వచ్చింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ చేస్తే ఇక్కడ అంతా గొంతు భాగం అంతా ఇట్లా కట్ చేసి ఇలా ఆపరేషన్ చేసినప్పుడు మొత్తం అంతా వాయిస్ అంతా కోల్పోయాడండి. నడవలేడు, కదలలేడు. ఇప్పుడు న్యూమోనియా వచ్చింది, వాయిస్ నోటి మాట కూడా రాదండి. ఇప్పుడు వాయిస్ కూడా రాదు. ఆపరేషన్ చేశారు. తర్వాత ఒక 55 ఇయర్స్. ఆ విధంగా జేన్ వైల్డ్ తో పరిచయం అలా కొనసాగింది. ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు. కొన్ని సందర్భంలో మనస్పర్ధలు వచ్చాయి. ఇతని నోరు ఇలా వంకర పోయింది. అతని శరీరంలో బాడీ పార్ట్స్ పని చేయకుండా పోయినాయి. ఆ టైంలో తోడుగా ఉండాల్సిన ఒక భార్య అతన్ని విడిచిపెట్టింది. అప్పుడు అతనికి నర్స్ గా ఉంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు ఎలైన్. ఆ ఎలైన్ చూస్తూ భార్య విడిచిపెట్టిపోయిందని ఒక బాధ ఎప్పుడు లోపల ఉంటే ఆ నర్సు చూడలేక అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. ఎప్పుడు 50 హాఫ్ సెంచరీ, సగం జీవితం అయిపోయింది. 53 ఇయర్స్ లో ఆ నర్సు ఎలెన్ అతన్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కొద్దిగా రిలాక్స్ అవుతాడు, కొద్దిగా రిఫ్రెష్ అవుతాడు. ఆ తర్వాత ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం 56 ఇయర్స్ లో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం, కాలం గురించి అతను రాసిన ఆ బుక్ 40 లాంగ్వేజెస్ 40 భాషల్లో రిలీజ్ అవుతుంది. మన తెలుగులో మన కాలం కథ అని ఉంటుంది. మీరు ఒకవేళ యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ ఒకవేళ సెర్చ్ చేస్తే మీకు ఆ బుక్ అవైలబుల్ గా ఉంటుందండి. ఆ బుక్ పేరు ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం. ఈ బుక్ గిన్నిస్ బుక్ రికార్డులకి కొన్ని మిలియన్ల కాపీలు అమ్ముడుపోయి కొద్ది రోజుల్లోనే కొన్ని మిలియన్ల కోట్ల పుస్తకాలు అమ్ముడుపోయాయి. వెంటనే అది గిన్నిస్ బుక్ రికార్డులో చోటు చేసుకుంది. ఈ విధంగా ఒక ఆథర్ అని ఎవరంటారు, ఒక పోయెట్ అని ఎవరంటారు, ఒక స్టోరీ రైటర్ అని ఎవరంటారు, మినిమం ఒక 2 or 3 బుక్స్ రాస్తే వాళ్ళని ఇప్పుడు మనం ఎంతో మంది చూసినాం. విద్వాన్ విశ్వం, తర్వాత శ్రీశ్రీ గారు, వీళ్ళందరి బుక్స్ కనుక చూసుకుంటే ఎక్కువ ఉండవండి. మహా అయితే ఒక 4-5 లేకపోతే మాక్సిమం 10 ఉంటాయి. కానీ ఇతను 15 పుస్తకాలు రాశాడు. కదలలేడు, మెదలలేడు, నడవలేడు, ఒకరి సహాయం లేకుండా అసలు మూవ్ కాలేడు. ఇప్పుడు వాయిస్ కూడా లేదు, గొంతు కూడా లేదు, కానీ 15 పుస్తకాలు రాశాడు. ఎలా రాశాడంటే ఇతను వీల్ చైర్ లో కూర్చున్నప్పుడు ఎలక్ట్రిక్ సింథసైజర్ అనేది అరేంజ్ చేశాడు అన్నమాట. దాని ద్వారా అతను మొత్తం బాడీ పార్ట్స్ అంతా పనిచేయడం స్టాప్ అయిపోయాయి. ఒక్క చిటికెన వేలు మాత్రమే పనిచేస్తుంది. చిటికెన వేలు సహాయంతో మౌస్ కర్సర్ని ఇలా అంటుంటే అక్కడ మనకి కంప్యూటర్ లో ఒక లాంగ్వేజ్ సెట్ చేసి ఉంటారు. ఆ విధంగా అతను ఆ పుస్తకాన్ని రాసేవారు. తర్వాత దీనికి కాపీరైట్ కూడా చేసుకున్నాడు. అంటే ఆయన సెట్ చేస్తేనే ఆయన యొక్క వాయిస్ అందులోకి వెళ్తుంది అనమాట. ఇది ఇతను చేయించుకున్నాడు కాబట్టి ఇతన్ని ఎవరు వాడుకున్నట్టు కాపీరైట్ చేయించుకున్నాడు. ఎందుకంటే ఈజ్ ఎ ఫేమస్ సైంటిస్ట్ అన్నప్పుడు కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి కాపీరైట్ ఇష్యూ అది ఆ విధంగా చేసుకున్నాడండి. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పాండ్ యూనివర్స్ అనే థియరీని ఈయన దాదాపు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 30 ఇయర్స్ ప్రొఫెసర్ గా చేస్తాడు. ఈయన ప్రొఫెసర్ గా చేస్తున్నప్పుడు ఈ థియరీని ఆ యూనివర్సిటీ జస్ట్ అట్లా నెట్ లో అలా పెట్టింది. ఎప్పుడైతే ఆన్లైన్ లో నెట్ లో ఆ విధంగా జస్ట్ ఆయన థియరీని అలా పెట్టిందో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వచ్చిందండి. అంటే ఆయన
ఆయనకున్న ఫాలోవర్స్ కానీ, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఎంతమంది ఉన్నారు. అసలు జస్ట్ అలా నోటిఫికేషన్ రాగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్. అంటే ఆయన యొక్క థీరీస్ కానీ, ఆయన యొక్క బుక్స్ కానీ ఎలా ఉంటాయి. తర్వాత యానిమేటెడ్ ఫిల్మ్స్ లో ఆయన ఉన్నారు. తర్వాత ఆయన బయోగ్రఫీని ఒకరు సినిమా తీశారండి. సినిమా తీసిన తర్వాత ఆయన సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆయన బయోగ్రఫీని ఒక మూవీగా తీసుకే ఆస్కార్ అవార్డు వచ్చిందండి. చూడండి, యాక్చువల్గా 2 years కూడా బతకరు అన్నారు. 2 years కూడా బతకరు అన్నారు. కానీ ఒక 15 పుస్తకాలు రాయగలిగాడు. తర్వాత గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సాధించుకున్నాడు. తర్వాత అతనికి 59 years వచ్చాయి. 59 years వచ్చాయి. ఇండియాకి వచ్చాడు 2001 అనుకుంటా. ఒక 16 రోజులు ఇండియాలోనే ఉన్నారండి. అక్కడ అరుణ్ విక్రమ్ మెహతా వాళ్ళు ఇంజనీర్స్ వాళ్ళు ఈయన చూసి, ఈయన వీల్ చైర్ లో ఉండడానికి చూసి వాళ్ళు ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారండి. ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఒకటి జస్ట్ ఇలా ఒకటి అటాచ్ చేస్తుంటారు. రామంజీ సార్ మీకు ఆయన పిక్ పంపించాను, అంతా చెప్పిన తర్వాత ఒకసారి పంపించండి. ఆ పిక్ మీకు ఒకసారి వాట్సాప్ లో పంపించండి సార్. ఓకే సార్. ఆయన కదలలేడు, మెదలలేడు. కానీ ఇక్కడ ఆ ఇంజనీర్స్ ఒక ల్యాప్టాప్, ఇంటెల్ అనే ల్యాప్టాప్ ఇప్పుడు కూడా ఉంది కదా, ఆ దాన్ని ఒక ప్రోగ్రామ్ చేసి ఇస్తారంట. ల్యాప్టాప్ చేసి ఇచ్చిన తర్వాత అది చాలా ఈజీగా కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. ఆయన జస్ట్ ఇలా రెప్ప దగ్గర ఇక్కడ ఇలా అంటే చాలన్నమాట. జస్ట్ ఇట్లా ఇప్పుడు చిటికిన వేలు కూడా పని చేయడం నిలిచిపోయింది. మొత్తం శరీరంలో ఏ పార్ట్ పని చేయదు. ఒక్క బుగ్గ దగ్గర ఒక కండరం ఉంటుంది. ఆ కండరాన్ని జస్ట్ అలా అన్నా అనుకోండి, జస్ట్ అలా అంటే అక్కడ కంప్యూటర్ లో ఆయన ఎక్కువగా వాడే వర్డ్స్ చూపిస్తుంది అనమాట. ఒకవేళ ఆ లైన్ కానీ ఆ సెంటెన్స్ కానీ ఓకే అయితే జస్ట్ అలా అంటారనమాట. ఎప్పుడైతే బుక్ అని అంటారో ఆటోమేటిక్ గా ఆ సెంటెన్స్ వాయిస్ సింథసైజ్ రూపంలో అవతల వినిపిస్తుంది, వాయిస్ రూపంలోకి డెలివర్ అవుతుంది అనమాట. అప్పుడు దాన్ని బుక్ గా ప్రింట్ చేసేవాళ్ళు. తర్వాత ఆ వాయిస్ ని ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఆయనకి ఆ వీల్ చైర్ ఉంది కదా, ఆ వీల్ చైర్ లో జస్ట్ ఆయన కదలికలను బట్టి ఆయనకి ఏం అవసరం, ఏం కావాలి అనేది కూడా తెలిసిపోయేది. అంటే ఆ వీల్ చైర్ ని కూడా ఆ విధంగా ఆయనకు తగ్గట్టుగా అంత కాస్ట్ పెట్టి అరేంజ్ చేశారండి. ఇన్ని చేసిన తర్వాత ఒక 16 రోజులు ఇండియాలో ఉన్నారు. ఎంతో మంది మాట్లాడారు, ఎంతో మంది ఇంటర్వ్యూ చేశారు. ఈ 16 రోజుల్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. ఇండియా అంటే నాకు ఎంతో ఇష్టం, ఎందుకంటే ఇక్కడ ప్రేమాభిమానాలు నేను ఇంతగా ఊహించలేదు, ఇంత ప్రేమాభిమానాలు పొందుతాను, ఇంతమంది నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేసి చాలా మందితో ఆడ కన్నీళ్లు కార్చాడు. వదలలేక ఇండియాను వదిలి వెళ్ళిపోతున్నప్పుడు 16 రోజులు చాలా బాధపడ్డాడు. వెళ్తూ విమానం ఎక్కేటప్పుడు చాలా నిరాశ నిస్పృహలతో, అంటే ఆ 16 రోజుల అనుబంధం మన ఇండియాతో ఎలా ఉందో ఇట్స్ రియల్లీ మనము చేసుకున్న అదృష్టం అనుకోవచ్చు. తర్వాత అతనికి 65 years. అతనికి ఒకే ఒక కోరిక నిలిచిపోయింది. ఏంటంటే చిన్నప్పుడు అనేవాడు కదా, అమ్మ నేను ఆకాశాన్ని చూడాలి, ఆకాశంలోకి వెళ్ళాలి అని, నేను స్పేస్ లోకి వెళ్ళాలి, స్పేస్ లో నేను పని చేయాలి అని. ఆ కోరిక నెరవేరదేమో అనుకున్నాడు. బట్ అక్కడ ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడండి. బిజినెస్ మ్యాన్ వచ్చిన తర్వాత ఈయన కలిశాడు. పర్సనల్ కలిసిన తర్వాత ఏమన్నా మీకు నేను హెల్ప్ చేయగలనా, మీకు ఏమన్నా ఇలా అంటే మాట్లాడుతూ జస్ట్ నాకు ఒక హోప్ ఉంది, ఒక కోరిక ఉంది, చర్చిలో ఏమైనా చేయాలి, అదేంటంటే నేను స్పేస్ లో ఒకసారి వెళ్ళాలి, అంతరిక్షంలోకి ఒకసారి వెళ్ళాలి అన్నాడు. ఎందుకంటే మామూలు కామన్ మ్యాన్, నార్మల్ మ్యాన్ వెళ్ళాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఫస్ట్ లో మనము ఒక కుక్కని పంపించామన్నమాట రోజీలోకి, చంద్రన్ మండలం పంపించినప్పుడు ఆ కుక్క ఆక్సిజన్ ఆడక చచ్చిపోయింది అక్కడే గిలగిలా కొట్టుకొని. మరి అలాంటి సిచ్యుయేషన్స్ ఎలాంటివైనా ఎదురైతే అసలు కదలలేడు, మెదలలేడు, కుర్చీలోనే ఉండాలి, ఆక్సిజన్ సిలిండర్ ఎలా పెట్టుకుంటాడు, అసలు గాలి పీల్చగలడు, ఒక్కోసారి గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది. అలాంటి వ్యక్తి అంతరిక్షంలోకి ఎలా వెళ్ళగలడు? ఇట్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఆయన యొక్క దృఢ నిశ్చయానికి, కమిట్మెంట్ కు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అరైజ్ అవుతూనే ఉన్నాయి. ఆ బిజినెస్ మ్యాన్ చివరికి ఏం చేశాడంటే, వాళ్ళదే ఒక కంపెనీ ఉందండి, 0G కంపెనీ. ఆ కంపెనీ విమానం ద్వారా ఆ విమానంలోనే ఆయన తీసుకెళ్లి జీరో గ్రావిటీలోకి తీసుకెళ్లి అతన్ని అలా గాలిలో తేలుతుంటే కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. నేను జీవితంలో స్పేస్ లోకి వెళ్ళాలనుకున్నా, అంతరిక్షంలోకి వెళ్ళాలనుకున్నా, మొదటిసారి నా కోరిక తీరిందని ఆయన కళ్ళలను చూసినప్పుడు, ఆయన ఆనందాన్ని చూసినప్పుడు మనలో కన్నీళ్లు రాకుండా ఉండవు. అంత హ్యాపీనెస్ ఫీల్ అవుతాడు. ఎప్పుడు సంతోషపడని విధంగా
అంత సంతోషాన్ని ఆ రోజు ఆనంద బాష్పాలు కళ్ళల్లో చూస్తుంటే ఆ పిక్ మీకు చూపిస్తానండి. ఆఫ్టర్ దట్ మరి బ్లాక్ హోల్ గురించి, బ్లాక్ హోల్ అంటే ఆ బ్లాక్ హోల్లో మన భూమి గనక వెళితే ఇది మన భూమి అనుకుంటే ఇది బ్లాక్ హోల్, ఇది మన భూమి ఇలా వెళ్తే అందులోకి వెళ్ళిపోతుంది. ఇది మన సన్ అనుకుంటే, సూర్యుడు అనుకుంటే ఆ బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతే మళ్ళీ బయటికి రాదు. అంత రేడియేషన్ వస్తుంది ఆ బ్లాక్ హోల్. ఆ బ్లాక్ హోల్ థియరీని ఈయన ఫిజికల్ ఫార్ములాతో ఫిజికల్ థియరిసిస్ట్ అంటారంట. ఈయన వర్క్ వచ్చి ఫిజికల్ థియరిసిస్ట్. ఈయన మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేస్తారన్నమాట. విశ్వంలో ఏం జరుగుతుందో దాన్ని మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేసే వర్క్ చేస్తుంటారు ఈయన. ఇది బ్లాక్ హోల్ అవుతే ఇక్కడ నేను నిలబడ్డాను. నేను ఇలా బ్లాక్ హోల్ కి వెళ్ళేటప్పుడు నేను అంత షూట్ వేసుకున్నాను. స్పేస్ లోకి వెళ్ళేటప్పుడు బై మిస్టేక్ అది సన్ లైట్ ను కూడా పక్కకు పోనీదు. అంత వేగంగా ఆ లైట్ ను కూడా తీసుకొని వస్తుంది లోపలికి ఈ బ్లాక్ హోల్ అనేది. ఇక్కడ నేను నిలబడ్డాను ఇలా వెళ్తూ. అలా అక్కడ తప్పించుకోలేకపోతే ఖచ్చితంగా నేను బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతా. బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతే నా సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది తెలుసా? రబ్బర్ ని సాగదీసినప్పుడు ఎలా సాగుతుంది ఆ విధంగా సాగిపోతుంది. అంటే ఆ బ్లాక్ హోల్ లేకపోతే ఆ విధంగా అయిపోతాం. బ్లాక్ హోల్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. బ్లాక్ హోల్ థియరీని ఇంత క్లియర్ గా మ్యాథమెటికల్ ఫార్ములాతో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏలియన్స్ ఒకసారి నాసా వాళ్ళు 2008లో అనుకుంటా, నాసా వాళ్ళు ఒకసారి మనము డీజే సాంగ్ ని ఒకసారి ఇలా రాకెట్ ద్వారా పంపించారు. ఇలా పంపుతూ అక్కడ ఒక సిగ్నల్ అలా వదిలేశారు అనమాట అంతరిక్షంలో. వదిలినప్పుడు ఏలియన్స్ ఇప్పుడు మన భూమి మీద ఎలా అయితే జీవం ఉందో అలా వేరే గ్రహాల్లో కూడా ఉండే అవకాశం ఉంది, 90% ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేసి నాసా 2008లో ఒక రాకెట్ ని పంపించి అక్కడి నుంచి కొన్ని సిగ్నల్స్ పంపించారండి. అది డీజే సౌండ్. ఒకవేళ ఏలియన్స్ మనకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుందని జస్ట్ ఇట్స్ ఇమాజిన్. చాలా మంది ఏలియన్స్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆ ఏలియన్స్ మనకన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. ఒకవేళ అడ్వాన్స్ టెక్నాలజీ ఉండి మీ యొక్క డీజే సిగ్నల్స్, మీ యొక్క మ్యూజిక్ సిగ్నల్స్ కనుక వాళ్ళు చూసి భయపడితే ఖచ్చితంగా వాళ్ళు అది ఎక్కడి నుంచి వచ్చింది కనుక్కొని మళ్ళీ మన భూమి మీదకి వస్తే మనల్ని ఖచ్చితంగా మన మనగడ ప్రశ్నార్థకం అవుతుంది అని ఆ రోజుల్లోనే చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకు కరోనా వస్తుంది. మన ప్రపంచం స్పాయిల్ కావడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి, కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఏంటంటే ఇదే అడ్వాన్స్ టెక్నాలజీ. రోబోస్ తయారు చేస్తాం. రోబోస్ కనుక తయారు చేస్తే మనకన్నా వాడు తన సొంతంగా మనము రోబోస్ తయారు చేస్తాం. ఈ టెక్నాలజీ మితిమీరినప్పుడు ఒక 15 సంవత్సరాల బ్యాక్, 10 years బ్యాక్ కనుక చూసుకుంటే ఫోన్స్ లేవు. మేము 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఫోన్స్ వచ్చాయి. మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఫోన్స్ వచ్చాయి. అప్పుడు కూడా మేము ఫోన్ వాడేవాళ్ళం కాదు. ఇప్పుడు పుట్టిన పిల్లలే 2-3 years వాళ్ళు కూడా మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, గేమ్స్ ఆడతారు, పబ్జి, ఫ్రీ ఫైర్ అన్ని ఆడతారు. బట్ మాకు లేవు అవన్నీ. టచ్ ఫోనే నాకు జాబ్ వచ్చాక చూసాను, టచ్ ఫోన్ కూడా. ఇప్పుడు అప్పట్లో మేము పిల్లలప్పుడు ఒక టీవీ ఉండేది కాదు. పక్కింటికి కొద్దిగా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరూ ఒక 20-30 మంది పిల్లలు కూర్చొని టీవీ చూసేవాళ్ళంట, పాతకాలం సినిమాలు అలా చూసేవాళ్ళం. మరి ఇప్పుడు ఎలా ఉంది? వేరే వాళ్ళ ఇంటికి పని లేదు, అంతా మొబైల్లోనే. ఇంతకుముందు మనము జీతాలు ఎలా వచ్చారంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డైరెక్ట్ అకౌంట్ లేక పడతాయి. మనము ఒక 10 years బ్యాక్ పోతే ఫోన్ పే లేదు, గూగుల్ పే లేదు, పేటిఎం లేదు. ఇప్పుడు జస్ట్ ఇలా టచ్ చేసి మొబైల్ ద్వారా, టెక్నాలజీ ద్వారా మనం అవతల వాళ్ళకి అమౌంట్ చేయొచ్చు. ఎక్కడో అమెరికాలో ఉంటే, ఎక్కడో కొరియాలో ఉంటే, ఎక్కడో ఆఫ్రికాలో ఉంటే మనం వాళ్ళని డైరెక్ట్ గా చూడొచ్చు, లైవ్ గా చూడొచ్చు, లైవ్ గా ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు. ఎంత టెక్నాలజీ చూడండి. ఒక 15 సంవత్సరాల బ్యాక్ ఇప్పుడు ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ విధంగా టెక్నాలజీ ఎక్కువ అవుతే రోబోస్ ఇంత పర్ఫెక్ట్ గా డెవలప్ చేసామనుకోండి, రోబోస్ వాళ్ళు మనల్ని అంతం చేస్తారు. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ఒకటి ట్రాన్స్మిషన్ వైరస్. ఆ వైరస్ ద్వారా ఒకరి నుంచి ఒకరు వచ్చి చచ్చిపోవచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ కరోనా. అంటే ఇక్కడ చూడండి, ఆయన చెప్పిన ఫిజికల్ థియరం ప్రకారము ఇప్పుడు దాని ప్రకారం ఇప్పుడు మనకు కరోనా వచ్చింది. అంటే ఒక మ్యాన్ నుంచి ఒక మ్యాన్ కామన్ గా మనకు గాలి ద్వారా వచ్చేస్తుంది. ఇలాంటి ఎన్నో ఫ్యూచర్ లో జరిగిపోయే ఎన్నో చెప్పాడు. మరి ఈ 72 years అంటే 2014లో ఆయన యొక్క బయోగ్రఫీని ఒక మూవీ తీస్తే, దానికి ఆస్కార్ అవార్డు వచ్చిందండి. ఆ మూవీ పేరేంటో చెప్పగలరా?
ఆ మూవీ పేరేంటో చెప్పగలరా? ఇప్పటి వరకు నేను ఆయన పేరు రివీల్ చేయలేదు. ఆయన మూవీ పేరేంటో చెప్పగలరా? చెప్పగలరా ఎవరైనా? తర్వాత యానిమేటెడ్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేశాడు. అంటే తన మీద తనే జోక్స్ వేసుకున్నాడు. తనకు నోబెల్ ప్రైజ్ లేదంటే తన మీద తనకే సెటర్ వేసుకునేవాడు. చూడండి ఎంత పాజిటివ్ యాటిట్యూడ్. తనకు రాలేదని ఏ రోజు కోప్పడలేదు, తనకు రాలేదని ఏ రోజు బాధపడలేదు, తన మీద తనే సెటర్ వేసుకునేవాడు. మరి ప్రొఫెసర్ గా 30 years కేంబ్రిడ్జ్ లో పనిచేశాడు. మరి ఆయన ఎవరో కాదు, స్టీఫెన్ హాకింగ్. సార్ ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి సార్. ఒకసారి చూడండి, ఆయన బుగ్గ మీద ఉన్న ఒక చిన్న ఆ కదలిక ద్వారా ఆ కంప్యూటర్లో మొత్తం ఆ కంప్యూటర్లో ఏం జరుగుతోంది, జస్ట్ ఆ కంప్యూటర్లో సెంటెన్సెస్ వస్తుంటాయి. ఆ బుగ్గని కదిలించడం ద్వారా ఆ సెంటెన్స్ కన్ఫర్మ్ అయిపోతుంది, వాయిస్ రూపంలో బయటకు వినిపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ సార్. అక్కడ చూడండి, జేన్ వైల్డ్ తో తన మ్యారేజ్ జరిగినప్పుడు ఆయన పిక్. ఇప్పుడైనా చెప్పగలరా ఆయన ఎవరు? చాట్ బాక్స్ లో ఒకసారి మెన్షన్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ స్లైడ్ సార్. జేన్ వైల్డ్. ఇక్కడ చూడండి, బిజినెస్ మ్యాన్ ఒకసారి 0G గ్రావిటీ విమానంలోకి తీసుకెళ్లిన తర్వాత ఆయన ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ స్లైడ్ సార్. హీఈస్ స్టీఫెన్ హాకింగ్. హీఈస్ నథింగ్ బట్, ఆయన ఎవరో కాదు, స్టీఫెన్ హాకింగ్ అండి. నెక్స్ట్ స్లైడ్ సార్. అంతే సార్, అంతే మూడే. మీకు ఇంతకు ముందు స్టోరీ చెప్పాను కదా లాస్ట్ టైం, దానికి సంబంధించి ఒక 6 points. ఇప్పుడు స్టోరీ ఎలా ఉండాలి, ఆ 6 points ఒకసారి లాస్ట్ టైం సార్, లాస్ట్ క్లాస్ ఒకసారి ఆ స్టోరీ ఎలా ఉండాలి ఒకసారి నోట్బుక్ లో రాసుకోండి. స్టోరీ ఎలా ఉండాలి? STORY, ఎస్ ఫర్ సింపుల్. సార్ అంతలో చూస్తున్నాను సార్. అంటే నేను ఒక స్టోరీ చెప్పిన తర్వాత ఆ స్టోరీ నుంచి కొటేషన్స్ ఎలా తయారు చేయాలనేది ఇంతకుముందు మీకు షేర్ చేస్తాను. ఎస్ సార్. మూడే సార్ రాలే. ఓకే సార్, నేను పంపిస్తాను, అంతలోపు రాసుకోండి. స్టోరీలో ఎస్ ఫర్ సింపుల్. స్టోరీలో ఎస్ ఫర్ సింపుల్. మనం ఏదైనా కథ చెప్పేటప్పుడు మనం వాడే లాంగ్వేజ్ సింపుల్ గా ఉండాలి. ఎస్ ఫర్ సింపుల్. రాసుకున్నారా? నెక్స్ట్ T ఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. వెతుకుతున్నాను సార్. సార్ ఇంతకు ముందు చూడండి సార్, ఒకసారి మీకు పంపించానేమో, ఒకసారి నేను కూడా చూస్తున్నాను అట్ ద సేమ్ టైం. T ఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. నెక్స్ట్ స్టోరీలో థర్డ్ లెటర్ O ఫర్ అబ్జర్వేషన్. మనం స్టోరీ చెప్పేటప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే కనెక్టివిటీ ఉందా లేదా, మనం చెప్పే స్టోరీకి నెక్స్ట్ చెప్పబోయే ఆ సెంటెన్స్ కనెక్టివిటీ ఉందా లేదా, అవతల వాళ్ళని ఇమాజినేషన్ లెక్క తీసుకెళ్తున్నామా లేదా, లేకపోతే ఆడియన్స్ వింటున్నారా, లేకపోతే తల కింద పెట్టి కింద చూసుకున్నారా, లేకపోతే మొబైల్లో చూసుకున్నారా, వీటన్నిటిని అలర్ట్ చేస్తూ ఒక్కసారిగా మనం స్టోరీ ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళ అలర్ట్ కాలేదనుకోండి, ఏది రాణి గాంధీవం, ఏది టంకారం, ఏది నీరన తూర్యనాదం, ఏది హూంకారం, ఇలా ఒక పాట తీసుకున్నాం అనుకోండి, వాళ్ళందరూ మన అలర్ట్లోకి వస్తారు. ఆ విధంగా తీసుకోవాలి. అంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే ఎక్కడ డల్ అయిపోతున్నా అక్కడ హై పిచ్ చేయాలి. మనము ఒక్కసారి లో పిచ్ లెక్క వెళ్ళాలి. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉండాలి మన స్టోరీ చెప్పేటప్పుడు. వాళ్ళని ఒక ఇమాజినేషన్ లెక్క తీసుకెళ్తుండాలి. O ఫర్ అబ్జర్వేషన్. నెక్స్ట్ R ఫర్ రీసోర్స్. ఈ స్టోరీ నేను ఎక్కడి నుంచి తీసుకున్నా, ఈ స్టోరీ వల్ల
ఆడియన్స్ కి యూస్ఫుల్. ఇప్పుడు నేను తీసుకున్న రీసెర్చ్ వల్ల ఏంటంటే యూజ్, ఎంతో మంది పిల్లలు వాళ్ళు హెల్త్ గా యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటారు. ఒక కాలు పోగొట్టుకున్నప్పుడే ఇలా ఉంటే మొత్తం అన్ని పోగొట్టుకుని అతను ఎలా ఉండాలి అని మనం మోటివేట్ చేయడానికి ఈ రీసోర్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సార్ దొరికిందా సార్? వై ఫర్ ఎస్ ఐ క్యాన్ డూ, వై ఫర్ ఎస్ ఐ క్యాన్ డూ, ఎస్ నేను చేయగలను. ఈ స్టోరీ అయిన తర్వాత ఎస్ ఐ క్యాన్ డూ అని అనిపించగలగాలి. తేజ సార్ ఏంటి సార్? సార్ ఏం పంపించారు చెప్పండి. మీకు లాస్ట్ టైం స్టోరీ మీకు మీరే కదా లాస్ట్ టైం ఒక పీపీటీలో ఉంటుంది చూడండి సార్. ఓకే ఓకే సార్, నా దగ్గర అయితే లేదు, ఒకసారి చూస్తాను సార్. స్టోరీ యాక్రోనిమా? కాదు సార్, దానికి ఒక 6-7 కొటేషన్స్ చెప్పాను. ఇంతకు ముందు ఈ కథ చెప్పలేదు, వేరే కథ చెప్పాను. ఒక బాక్సింగ్ సంబంధించి కథ చెప్పాను. చూస్తాను సార్, చూస్తాను. మీ దగ్గర ఉందనుకున్నాను. ఓకే అండి. కదలలేడు, మెదలలేడు, అడుగు తీసి అడుగేయలేడు, అడుగు తీసి అడుగేయలేడు, చక్రాల కుర్చీకి అతుకుపోయిన మనిషి, చక్రాల కుర్చీకి అతుకుపోయిన మనిషి, మాట్లాడడానికి కంప్యూటర్ సహాయం, చివరికి చిటికెన వేలు కూడా పని చేయడం లేదు. చిటికెన వేలుతో పని చేసుకునే అతను చిటికెన వేలు కూడా పని చేయడం లేదు. తను కదలలేడు కానీ ఎక్కడో విశ్వంలోని నక్షత్రాల కదలికలను గమనించగలడు. తన కదలలేడు కానీ ఎక్కడో విశ్వంలోని నక్షత్రాలను గమనించగలడు. హీజ్ స్టీఫెన్ హాకింగ్. నడవలేడు, మాట్లాడలేడు, తనకు తానుగా కదలలేడు. నడవలేడు, మాట్లాడలేడు, తనకు తానుగా కదలలేడు, కానీ కేవలం ఒక్క వీల్ చైర్ లో కూర్చొని ఇందులో చేయగలను. వీల్ చైర్ లో కూర్చొని చేశాడు. వీల్ చైర్ లో కూర్చొని ప్రపంచాన్ని శాసించాడు. వీల్ చైర్ లో కూర్చొని 15 పుస్తకాలు రాశాడు. వీల్ చైర్ లో కూర్చొని ఒక సినిమాలో నటించాడు. ఒక ఆస్కార్ అవార్డు పొందాడు. 40 భాషల్లో తన బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం 40 లాంగ్వేజ్ లో వచ్చిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ కొన్ని రోజుల్లోనే కొన్ని మిలియన్ల కోట్ల పుస్తకాలు అమ్ముడిపోయాయి. తన యొక్క ఈ థీరం ఒక్క సిస్టమ్ లో పెట్టగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దిస్ సైడ్ కెనాట్ బి రీచ్డ్. హి ఈజ్ నన్ అదర్ దెన్ స్టీఫెన్ హాకింగ్. ఎంత చెప్పినా తక్కువే. నడవలేడు, మాట్లాడలేడు, తనకు తాను కదలలేడు, కానీ కేవలం ఒక్క వీల్ చైర్ లో కూర్చొని ఇదంతా చేయగలిగాడు. అన్ని సక్రమంగా ఉన్న మనమే ఉండి కూడా ఏదైనా చేయడానికి రకరకాల సాకులు, రకరకాల అడ్డంకులు ఏవేవో చెప్పి వెతుక్కుంటుంటాం. మనం ఈయన్ని చూసి ఎంతో నేర్చుకోవచ్చు, ఈయన్ని చూసి ఎంతో మోటివేట్ అవ్వచ్చు. సార్ జస్ట్ 1 minute, నేను వాటర్ తీసుకొస్తా, క్యారీ చేయండి సార్. వాటర్ తాగొస్తా సార్. అంతలోపు అది స్టోరీ అనే యాక్రోనిమ్ సార్. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. సార్ దొరికింది సార్. నాకు స్పాట్ లైట్ ఇవ్వండి సార్. నాకు స్పాట్ లైట్ ఇవ్వండి. స్పాట్లైట్ మీదే సార్. ఓకే సార్. ఇక్కడ స్టోరీ చెప్పిన తర్వాత ఈ స్టోరీ నుంచి మనం ఎన్ని కొటేషన్స్ తయారు చేయవచ్చు. ఫస్ట్ కొటేషన్ రాసుకోండి. ఏదైనా చూసి మనలో ప్రేరణ కలిగినప్పుడు ఆ ప్రేరణని నేను సాధించాలి అని నిశ్చయంగా మార్చుకోవాలి. ఇంకోసారి చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, ఏదైనా చూసి మనలో ప్రేరణ కలిగినప్పుడు ఆ ప్రేరణని నేను సాధించాలి అనే నిశ్చయంగా మార్చుకోవాలి. ఇక్కడ చిన్నప్పుడు ఆడుకుంటూ పైన ఆకాశాన్ని చూసేవాడు.
చూస్తూ చూస్తూ ఆకాశంలో నేను స్పేస్ లోకి వెళ్ళాలి, ఆకాశాన్ని ఏదో ఒక రోజు తాకుతాను అని అన్నాడు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ పాయింట్, ఏదైనా చూసి మనలో ప్రేరణ కలిగినప్పుడు ఆ ప్రేరణని నేను సాధించాలి అని నిశ్చయంగా మార్చుకో. ఇక్కడ ఫస్ట్ అబ్బాయి చిన్నప్పుడు ఆడుకుంటుంటే పెరట్లో వాళ్ళ నాన్న ఆఫ్రికాకు పోయినప్పుడు వాళ్ళ అమ్మతో పాటు ఆడుతుంటే, అమ్మా ఆకాశానికి నేను తాకొచ్చా, ఆకాశాన్ని నేను తాకుతాను, ఆకాశంలోకి వెళ్తాను, స్పేస్ లోకి వెళ్తాను అని అబ్బాయి అప్పట్లోనే ఒక ప్రేరణ కలిగింది. ఎప్పుడైతే ప్రేరణ కలిగిందో నేను సాధించాలని నిశ్చయంగా మార్చుకున్నాడు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ రాసుకోండి. ఆ లక్ష్యాన్ని సాధించే దిశలో నిన్ను వెనక్కి లాగే ఎన్నో అడ్డంకులను అధిగమించాలి. ఆ లక్ష్యాన్ని సాధించే దిశలో నిన్ను వెనక్కి లాగే ఎన్నో అడ్డంకులను అధిగమించాలి. నోట్ చేసుకోండి. ఆ అబ్బాయి లక్ష్యం ఏంటంటే స్పేస్ లోకి వెళ్ళాలి. దీంట్లో వెనక్కి లాగే ఎన్నో అడ్డంకులు. 20 yearsకే ఏ న్యూరాన్ మోటార్ డిసీజ్ వచ్చింది. వచ్చిన తర్వాత కృంగిపోకుండా, కృషించిపోకుండా, మదన పడకుండా ఎన్నో అడ్డంకులు. కాళ్ళు పనిచేయలేదు, చేతులు పనిచేయలేదు, మొత్తం శరీరమే పనిచేయలేదు. చేతిలో చిటికిన వేలు మాత్రమే పనిచేసేది. చివరికి అది కూడా పనిచేయకపోతే తన బుగ్గ పక్కన ఉన్న కండరం ద్వారా ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా నేను సాధించాలి, ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, నీ లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా ఆగకుండా, అలుపు లేకుండా ముందుకు సాగాలి. నీ లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా ఆగకుండా, అలుపు లేకుండా ముందుకు సాగాలి. 20 yearsకే ఆ అబ్బాయికి ALS న్యూరాన్ మోటార్ డిసీజ్ వస్తే అబ్బాయి లక్ష్యం చాలా దూరంలో ఉంది. ఎందుకంటే 2 years లో చచ్చిపోతాడు. అలాంటి వాడు 72 సంవత్సరాలు బతికాడు. మానసిక సంఘర్షణలు ఉంటాయి, కానీ ఆ మానసిక సంఘర్షణను ఎదుర్కొని నేను బతుకుతాను, నా మనిషికి, నా శరీరానికి మాత్రమే అంగవైకల్యం, నా మెదడుకు కాదు, నా బ్రెయిన్ కాదు అనుకున్నాడు. ఆ రోజు నా బ్రెయిన్ కు కాదు అని ఏ రోజు అనుకున్నాడు? అతను 76 సంవత్సరాలు జీవించాడు. 2 years చచ్చిపోతాడన్న వ్యక్తి 76 సంవత్సరాలు చచ్చిపోతాడు. 76 సంవత్సరాలు బతికాడు. వీల్ చైర్ మీదే చరిత్ర సృష్టించాడు. తన చరిత్రను ప్రపంచమంతా శాసించేలా చేశాడు. నీ లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా ఆగకుండా, అలుపు లేకుండా ముందుకు సాగాలి, అంతే. ఎన్నో అడ్డంకులు వచ్చాయి. తన భార్య వదిలేసింది, ఎంతో దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. అయినా అడ్డంకులు వచ్చిన తన స్పేస్ లోకి వెళ్ళాలి. స్పేస్ లోకి వెళ్ళే కోరిక తీరకపోయినా స్పేస్ లో ఒక స్పేస్ క్రియేట్ చేశాడు. స్పేస్ సంబంధించి ఒక బ్లాక్ హోల్, ఈ ఫిజికల్ థీరమ్స్, మ్యాథమెటికల్ ఫార్ములాస్ యూజ్ చేసి ఫిజిక్స్ లో ఒక సంచలనాత్మక మార్పు తీసుకొచ్చాడు. ఈరోజు మనం చూస్తున్నామంటే దెర్ ఈస్ రిజల్ట్. అతని వల్లే ఈరోజు మనము టెక్నాలజీ పరంగా కూడా ఇంత ప్రోగ్రెస్ అయ్యామండి. నెక్స్ట్ పాయింట్ సార్, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మరి అతనికి 1942లో పుట్టాడు. 1962లో ఆ డిసీజ్ వచ్చింది. డిసీజ్ వస్తేనే ఆ అబ్బాయికి ఒక్కొక్కటి శరీరంలో ఒక్కొక్క భాగమే పని చేయకుండా అయిపోయాయి స్టీఫెన్ హాకింగ్ కి. బట్ కాళ్ళు పని చేయలేదు, వీల్ చైర్ తెచ్చుకున్నాడు, వీల్ చైర్ లో పని చేస్తున్నాడు, రీసెర్చ్ చేస్తున్నాడు, ప్రొఫెసర్ గా చేస్తున్నాడు. ఎన్ని పనులు అండి! ప్రొఫెసర్ గా చేస్తూ, పుస్తకాలు రాస్తూ, యానిమేటెడ్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తూ, అన్ని ఉన్న మనం ఏమి చేయలేకపోతున్నామే. ఎన్నో సాకులు, ఎన్నో అడ్డంకులు చెప్పుకుంటున్నామే. ఏమీ లేని వ్యక్తి, ఒక్క బ్రెయిన్ తప్ప ఏమీ లేని వ్యక్తి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. కాళ్ళు పని చేయలేదు. మొదట్లో కాళ్ళు సరిగా పని చేయకపోతే ఒక స్టిక్ తో నడిచేవాడు, అది పని చేయకపోతే వీల్ చైర్, తర్వాత చేతులు, నడుము పని చేయలేదు, బాడీ పార్ట్స్ పని చేయలేదు, చేతులు పని చేయలేదు, చివరికి ఫింగర్స్ మాత్రమే పనిచేసేవి. ఆ ఫింగర్స్ కూడా ఒక చిటికెన వేలు మాత్రమే పనిచేస్తుంది. చివరికి అది కూడా పని చేయలేదు. తన శరీరంలో ఏ పార్ట్ పని చేయకుండా ఒక బుగ్గ మాత్రమే పనిచేసేది. ఇక్కడ చీక్ అంటే వచ్చిన ప్రతి అవకాశాలన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ వచ్చిన తనకున్న ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ప్రతిసారి అందిపుచ్చుకుంటూనే ఉన్నాడు. నెక్స్ట్ 5th పాయింట్, నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే ప్రతి పనిని త్రికరణ శుద్ధిగా చేయాలి. నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే ప్రతి పనిని త్రికరణ శుద్ధిగా చేయాలి. అతని లక్ష్యం ఏంటి? స్పేస్ లో వర్క్ చేయాలి. ఒక సైంటిస్ట్ గా వర్క్ చేశాడు. స్పేస్ లో ఆ బ్లాక్ హోల్ గురించి
ఒక బుక్స్ రాశాడు, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం రాశాడు. ఇట్స్ ఏ సంచలనాత్మక మార్పు తీసుకొచ్చింది. ఇట్స్ ఏ సెన్సేషనల్ న్యూస్ ఇన్ దట్ పీరియడ్. అతను ఉన్న కాలంలో ఇట్స్ ఏ సెన్సేషనల్ బుక్. 40 లాంగ్వేజ్ లో, అతి కొద్ది కాలంలో 40 లాంగ్వేజ్ లో వదిలేదు. కొన్ని మిలియన్ల కాపీలు అమ్ముడుపోయి తర్వాత కొన్ని కోట్ల పుస్తకాలు అమ్ముడుపోయాయి. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకుంది. అంటే ఇక్కడ ప్రతి అవకాశాన్ని ఆ విధంగా ఒక్కొక్కటి తన పేరు సంపాదించుకుంటూ బుక్స్ రాసిన తర్వాత ఈజ్ ఫేమస్ ఇన్ త్రూ అవుట్ వరల్డ్. అంటే అక్కడ అవకాశం వచ్చింది, బుక్స్ రాశాడు, పోయట్ అని చెప్పకనే చెప్తున్నాడు. అండ్ ఆ బుక్స్ రాసిన తర్వాత దాదాపు 12 అవార్డ్స్ తీసుకున్నాడు. అమెరికాలో ప్రెసిడెన్షియల్ అవార్డ్ అనే ఇట్స్ వెరీ హంబుల్ అవార్డ్. ఆ అవార్డుని ఒబామా ద్వారా తీసుకున్నారు అప్పటి రాష్ట్రపతి. అతను అమెరికా అధ్యక్షుని ద్వారా తీసుకున్న తర్వాత అవి కాక అలాంటి అవార్డ్స్ 12 పైగా తీసుకున్నాడు. అవార్డ్స్ తీసుకున్నారు, బుక్స్ రాశాడు, తర్వాత సైంటిస్ట్, ప్రొఫెసర్ గా 30 ఏళ్ళు పనిచేశాడు. ఈ విధంగా చేస్తూ ఒక విశ్వంలో తను కదలలేడు, మెదలలేడు, కానీ విశ్వాన్ని తన కూకటి వేళ్లతో, తన చూపుతో గమనించగలడు. తన చూపుతో మొత్తం ప్రపంచాన్ని శాసించే స్థాయికి తన పేరును చరిత్రలో ఒక లిఖితం చేశాడు. అంతే ఎందుకు చేసే ప్రతి పనిని, ఎన్ని అవకాశాలు కోల్పోయిన ప్రతి పనిని త్రికరణ శుద్ధిగా చేస్తూనే ఉన్నాడు. అతని లక్ష్యానికి ఉపయోగపడే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. డిగ్రీలో ఆయన ఏ కాలేజీ చదివితే ఆ కాలేజీలోనే ప్రొఫెసర్ అయ్యాడు. నేను కదలలేను కదా, మెదలేను కదా, ప్రొఫెసర్ ఎందుకు, మాట్లాడలేను కదా అనేసి ఆయన చెప్పుకోలేదు. ఎందుకంటే ఆయన సిస్టమ్ ఉంది. ఆయన ఏది అనుకుంటాడో అక్కడ వాయిస్ రూపంలో వస్తుంది, ఎలక్ట్రిక్ సెన్సైజర్ ద్వారా. నెక్స్ట్ పాయింట్, నీలో ఉన్న భయాలు నీ శక్తిని పైకి రానియవు. నీలో ఉన్న భయాలు నీ శక్తిని పైకి రానియవు. నిన్ను వెనక్కి లాగే భయాలను కాలితో తొక్కుకుంటూ ముందుకు సాగు. నీలో ఉన్న భయాలు, అతను డిసీజ్ వచ్చిన తర్వాత ఎవరికైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. బట్ అంత డిప్రెషన్లోకి వచ్చిన తర్వాత వెంటనే దాన్ని తనకు పాజిటివ్గా మార్చుకోగలిగాడు అనమాట. ఆయనలో ఉన్న భయం ఏంటి? 2 years చచ్చిపోతారని డాక్టర్స్ చెప్పడం. ఎవరైనా అంత షాకింగ్ న్యూస్ చెప్తే భయపడకుండా ఉంటారా? 2 years చచ్చిపోతారంటే. బట్ ఆయన యొక్క మనోధైర్యం ఆయన్ని 76 సంవత్సరాల వరకు బతికేలా చేసింది. 2018లో ఆయన చనిపోయారు, రీసెంట్గా 2-3 years బ్యాక్. ఆయనలో ఆ భయం స్లైట్ గా ఉందంటే, ఆ స్లైట్ గా ఉన్న భయాన్ని అలాగే క్యారీ చేసుకుంటూ ఉంటే పుస్తకాలు రాసేవాడు కాదు, తర్వాత ప్రొఫెసర్ గా 30 ఏళ్ళు పనిచేసేవాడు కాదు, తర్వాత ఆ బ్లాక్ హోల్ థియరీ కనిపెట్టేవాడు కాదు, ఎక్స్పాండింగ్ థియరీ కనిపెట్టేవాడు కాదు. ఈ విధంగా ప్రపంచానికి ఎంతో సాధించాల్సి ఉంది అంటూ ఆ భయాలన్నిటినీ ఆ భయాలు మనకి పైకి రానియవు కాబట్టి ఆ భయాలన్నీ కాలితో తొక్కుకుంటూ ముందుకు సాగాడు. ఓకే సార్, స్క్రీన్ క్లోజ్ చేయండి సార్. ఓకే అండి, ఒక్కటి ఉంది, అదొకటి షేర్ చేస్తాను సార్. ఓకే సార్. అలాగే ఉన్నాను. గోస్. మనం చెప్పే స్టోరీ స్క్రీన్ ఓపెన్ కాలేదు సార్. ఓపెన్ అయింది సార్, నాకు కనిపించడం లేదు. ఓకే అండి, స్క్రీన్ ఓపెన్ ఒకసారి స్టాప్ చేసి ఇంకోసారి చేయండి సార్. ఇప్పుడు లేదు, నాకు కనిపించదు. సార్ స్క్రీన్ షేర్ చేసేటప్పుడు మనం ఎలాంటి కోడ్స్ వాడచ్చు అని చెప్తాను. భార్యాభర్త కొట్లాడుతున్నారు, అలాంటప్పుడు ఇద్దరు డైవర్స్ వరకు వెళ్ళే సిచ్యుయేషన్ ఉంది. ఆ సిచ్యుయేషన్ లో కనుక మనం ఒక చిన్న మాటను చెప్పగలిగితే, ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య
తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది అని ఒక మాట చెప్తే దెర్ ఈస్ స్లైట్ చేంజ్ ఇన్ దేర్ మెంటల్ గా కానీ ఫిజికల్ కానీ దెర్ ఇస్ స్లైట్ చేంజ్. గొంతు పెంచడమే కాదు నీ మాట విలువ పెంచుకో. గొంతు పెంచడమే కాదు నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. ఇలాంటి కోట్స్, ఇది నేను రాసిన కోట్ అండి, నేను రాసిన పోయం. సరైన నాయకత్వ దీపంలో సామాన్యులు చెమట చుక్క విరిగిపోయి ఓటు వేసిన శిలా చుక్కగా మారబోతుంది. చెమట చుక్క ప్రశ్నించలేక నలిగిపోయింది. కానీ శిలా చుక్కతో ప్రశ్నించి అవినీతి నాయకుడి నెత్తి మీద మృత్యుమోగం తారసపడేటట్టు ఓటుకు నమస్కరిస్తూ ముందుకు కదలండి. అభివృద్ధి ఆకాశాన్ని అందుకోవాలనే ఆరాటంలో మన గతుకుల రోడ్డును మనమే నిర్మించుకోకుండా డబ్బు మైకం వేడే కాసుల నాయకులను కాలానికి ఉరి తీయండి. పగటి వేషగాడిలా కదులుతూ చిత్ర విచిత్ర రూపాలను క్షణక్షణానికి మారుస్తూ పోతున్న కుటిల రాజకీయ నాయకులను ఓటు చెర్నాకోలతో కొట్టి తరతరాల చీకటి రాత్రులను చీల్చండి. ఇక మీ ఓటుతో ఎలక్షన్ల పర్వం ప్రారంభమవుతుంది. మీ జీవితాలను సరైన నాయకత్వ దీపంలో వెలిగించుకోండి. ఇది నేను రాసిన పోయం అండి, ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. మాటకు విలువ లేనప్పుడు మౌనమే మంచిది. మనిషికి విలువ లేనప్పుడు దూరమే మంచిది. మాటకు విలువ లేనప్పుడు మౌనమే మంచిది. మనిషికి విలువ లేనప్పుడు దూరమే మంచిది. ఇలాంటి మంచి మంచి కోట్స్ మనం వాడగలిగామనుకోండి, మనకు ఎఫెక్టివ్ గా ఉంటుంది. నువ్వు కావాలనుకున్న రాకపోవచ్చు. అది నీకు రావాలని రాసిపెట్టి ఉంటే వద్దనుకున్న వచ్చి తీరుతుంది. ఏది మనం అనుకున్నట్టు ఆగదు సాగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. ఇలాంటి కొటేషన్స్ మనం చెప్పినప్పుడు వాళ్ళు దెర్ ఈస్ స్లైట్ చేంజ్. ఓకే అండి, ప్లీజ్ all of you close your eyes just 1 minute. This is also imagination technique. Just 1 minute అండి. సార్ రావణ్ సార్ ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. ఓకే సార్. Please all of you close your eyes. Just 1 minute. Please all of you close your eyes. అందరూ ప్రశాంతంగా అందరూ ఐస్ క్లోజ్ చేసుకోండి. కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఒక్క 2 minutes మూసుకోండి, కళ్ళు మూసుకోండి. దయచేసి మధ్యలో ఎవరు కళ్ళు తెరవకండి. బాబు, మీ అమ్మ చాలా పని చేసింది నాన్న. మీ అమ్మ నీకోసం ఏ పని చేయలేదు. మీ అమ్మ నీకోసం ఏం కష్టపడలేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను విను. మీ అమ్మకు నీకప్పుడు 3 months నువ్వు కడుపులో పుట్టావని తెలియగానే మీ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఏదో పెద్ద సామ్రాజ్యాన్ని జయించినంత ఫీల్ అయ్యింది. అలా ఫీల్ అయ్యి ఏం చేసింది? మీ నాన్నకు చెప్పుకుంది, మీ అమ్మకు చెప్పుకుంది, మీ అత్తకు చెప్పుకుంది. ఒక పెద్ద పండుగ వాతావరణం మీ ఇంట్లో ఉంది. నువ్వు పడ్డావు. మీ అమ్మకు మేము ఎన్నో చేసి పెట్టాలనుకున్నాం. పాపం ఎప్పుడు వామిటింగ్సే. తినడం వామిటింగ్సే, తిన్నదంతా వామిటింగ్సే. ప్రతి క్షణము కడుపు నొప్పి తట్టుకోలేకపోతుంది. ఎప్పుడు వామిటింగ్సే. ఏది తినలేకపోతుంది. ఏం తిన్నా వామిటింగ్సే. వామిటింగ్స్ తోనే అలాగే ఏమి తినకుండా నీ కోసం ఉంది. అయినా
నీ మీద కోపం రాలేదు నాన్న. ఎందుకంటే నువ్వు ఉన్నావన్న ఒకే ఒక్క ధైర్యం. ఆ తర్వాత మీ అమ్మ నీకు ఎన్ని విషయాలు చెప్పిందో తెలుసా? ఎవరైనా తిడితే చెప్పేది, ఎవరైనా కొడితే చెప్పేది, నాన్న నువ్వు నాకు తోడొస్తావా? నువ్వు నాకు తోడొచ్చావంటే కనుక నేను నీకు అన్నీ చెప్తాను. కడుపును నిమురుతూ కడుపును పట్టుకొని అలా నిమురుతూ నీతో ఎన్ని పంచుకుందో తెలుసా? వాళ్ళ భర్త కొడితే చెప్పేది, వాళ్ళ అత్త తిడితే చెప్పేది, వాళ్ళ అత్త కొట్టినా చెప్పేది. ఆ తర్వాత నువ్వు పెరుగుతుండగా బరువు ఒక 2 కేజీల బ్యాగ్ని రైతు బజార్ నుంచి తెచ్చి ఇంటికి తెచ్చి అక్కడ పెట్టమని ఒక మగవాడు చేయి పీకుతుంటే 9 నెలలు ఒక స్త్రీ గర్భంలో ఏ విధంగా ఒక వ్యక్తిని మోయగలదు? ఒక బాలుని మోయగలదు, ఒక పాపను మోయగలదు. అయినా ఏ రోజు బరువు అనుకోలేదు నాన్న. నువ్వెంత బరువు పెరుగుతుంటే అంత ఆనందపడుతుంది. ఎందుకంటే నిన్ను ప్రకృతిలోకి తీసుకురావాలని. అలాగే చేసావా? ఎన్ని రాత్రులు నిద్రపోలేదో తెలుసా? ఎన్ని పగళ్ళు నిద్రపోలేదో తెలుసా? రాత్రంతా నిద్ర రాదు. ఎన్ని రాత్రులు నిద్రపోలేదో తెలుసా? ఇక తన్నడం ప్రారంభించావు. తంతున్నప్పుడు ఎప్పుడూ బాధపడలేదు. చాలా మురిసిపోతుంది. అదేంటో ఎందుకంటే కదులుతున్నావని మురిసిపోతుంది. అన్నిటికన్నా చాలా కష్టమైనది డెలివరీ. ఆ డెలివరీలో నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా నాన్న? నరకం కనిపిస్తుంది. ఒక తేలు కుడితే ఎంత విలువిల్లాడిపోతాము, ఒక పాము కుడితే ఎంత బాధపడతాము. 1000 తేళ్లు కుడితే ఎలా ఉంటుందో తెలుసా నాన్న నీకు? 1000 పాములు కుడితే ఎలా ఉంటుందో తెలుసా నాన్న? ఆ విధంగా ఉంటుంది డెలివరీ. అంత నరకం ఉంటుంది. ఆ డెలివరీలో నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా నాన్న? నరకం కనిపిస్తుంది. మంచం మీద 2 కాళ్ళను అలా ఇలా అంటూ కాళ్ళను తంతు 2 చేతులను మంచాన్ని గట్టిగా పట్టుకొని తట్టుకోలేక ఏడుస్తూ కుమిలిపోతూ వేదన చెందుతూ నిన్ను ఆ డెలివరీ అంత నరకంగా ఉంటుంది నాన్న. ఒక్క బాబుకు జన్మనివ్వడం అంటే నరకంతో సమానం. ఒక్క పాపకు జన్మనివ్వడం అంటే నరకంతో సమానం. తన ప్రతి నరము, ప్రతి అణువు, ప్రతి బ్లడ్ వెసల్ పగిలిపోయే శబ్దంతో నువ్వు జన్మించావు నాన్న. ఇది చాలదా? నీకది చాలదా? పుట్టిన తర్వాత సుఖం దొరికిందా? లేదు నాన్న. ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు, ఎంతో నీకు చోర పాడుతూ ఉయ్యాలూపుతూ గడిపింది నాన్న. ఇలాంటి అమ్మ కోసం నువ్వు రుణపడి ఉండాలి కదా నాన్న. Slowly open your eyes. ఓకే సార్. ఎవరైనా మాట్లాడించే ప్రయత్నం చేయండి సార్. ఒకసారి మీకు ఏమనిపించింది? ఎంకరేజ్ చేయండి. విభో గారు మీరు మాట్లాడండి. మేడం మాట్లాడండి. మీరే మీ పేరు చెప్పండి ఒకసారి. మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, మాట్లాడండి. పేరు చెప్పి మాట్లాడండి. మేడం మీరే స్క్రీన్ పై లావణ్య నా పేరు, ఆసాని లావణ్య. మాట్లాడండి. సార్ నా జీవితంలో జరిగింది గుర్తుకొచ్చింది. ఎంత కష్టం ఎంత నరకం అన్నది తెలుసు, కానీ డెలివరీ అయిన తర్వాత మనం ఎంత హ్యాపీగా ఉంటాము అనేది తర్వాత అన్ని మర్చిపోతాం. మీరు చెప్పిన ప్రతి విషయం నా జీవితంలో జరిగింది. థ్యాంక్స్ సార్. గతం గుర్తుకొచ్చిందని. థ్యాంక్ యూ. అంటే మనం ఏదైనా ఒక పోయం చెప్పినప్పుడు ఎమోషన్ అనిపించిందా మేడం మీకు? మీరు మ్యూట్లోకి వెళ్ళారు మేడం. మ్యూట్లోకి వెళ్ళారు. నా జీవితమే గుర్తుకొచ్చింది సార్. నా డెలివరీ టైంలో
ఇప్పుడు పిల్లల కోసం మనం ఎంత ఇదైతాం ఏం కథ అనేది నాది నాకే గుర్తుకొచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. ఓకే మేడం. సరే ఇంకా మేడం అన్మ్యూట్ చేసుకోండి. స్క్రీన్ పైన ఎవరు కనిపిస్తుందో అన్మ్యూట్ అని వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. మేడం మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి మేడం. ఒక్క నిమిషం ఉండండి. స్క్రీన్ పైన ఎవరు కనిపిస్తున్నారో వాళ్ళు మాట్లాడండి. వివో 190 మాట్లాడండి మేడం. సార్ మేడం మీ వాయిస్ వినపడడం లేదు, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి మేడం స్క్రీన్ పైన. ఇప్పుడు మాట్లాడండి. నిజంగా నా జీవితం నా కళ్ళ ముందు కనపడే విధంగా, అంటే క్యారింగ్ సమయంలో మనం ఏ విధంగా ఎన్ని కష్టాలు పడ్డాం ఎంత అనేది రియల్ గా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు, చెప్పారు. అది విన్నప్పుడు చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. రియల్ గా నా లైఫ్ లో మీరు చెప్పింది యాజ్ టీజ్ గా జరిగింది. మనం కూడా అంటే మేము క్యారింగ్ చేసాం కాబట్టి ఆ యొక్క తల్లి ప్రేమ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మాకు తెలిసింది. కాబట్టి మనం కూడా తల్లి ఎంతో అంటే చెప్పలేను సార్ ఇక మాటల్లో. ఒక తల్లిగా నేను చూశాను, మన తల్లిని కూడా మనం అంతకంటే ఎక్కువ గౌరవించాలని నాకు అర్థమవుతుంది. మీ పేరు చెప్పండి మేడం. శ్రీలత సార్. జాయిన్ అయ్యేటప్పుడు మీ నేమ్ రీనేమ్ చేసుకోండి మేడం. చేసుకోలేదు. వివో 1901 కనిపిస్తుంది. ఓకే మేడం, కనిపిస్తుంది సార్. సాయిరామ్ కూడా అడ్మిట్ చేస్తుంది. థ్యాంక్ యూ మేడం. సార్ సార్ నేను తేజస్ గ్రూప్ అడ్మిన్. తేజస్ గ్రూప్ లో వాళ్ళకి మాత్రమే నా ఫోన్ నెంబర్ తెలిసి ఉంటుంది. మీరు ఒకవేళ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఆడియో ఫీడ్బ్యాక్ ఇవ్వద్దండి సార్ ఈరోజు క్లాస్ది. నాకు వీడియో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఎందుకంటే మీరు వీడియో ఫీడ్బ్యాక్ ఇస్తే నేను ఐ ఫీల్ వెరీ సాటిస్ఫై. మీరు ఒకవేళ లోటుపాట్లు చెప్పిన సర్దిద్దుకుంటాను. మీరు పెట్టే వీడియో ఫీడ్బ్యాక్ నా సిస్టంలో ఒక 20 years తర్వాత చూసుకుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అదేవిధంగా నేను నా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ నేను ఆ విధంగా ఉంచుకుంటానని దాచుకుంటాను, మీ యొక్క వాల్యుబుల్ గిఫ్ట్గా దాచుకుంటాను. తేజ రుద్దం అని ఉంది కదా, మీరు తేజ రుద్దం అని టైప్ చేసి నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో నా వీడియోస్ ఉంటాయండి. మీకు ఒకవేళ లాస్ట్ టైం కూడా ఇలా ఈ సెషన్ డిఫరెంట్గా చెప్పాను, అది కూడా ఉంది, ఒకసారి చూడొచ్చు. తేజ రుద్దం అని టైప్ చేసి RODDAM TEJRODDAM. సార్ ఒకసారి నా ఫోన్ నెంబర్ పెట్టండి సార్. తేజ రుద్దం అని నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేయండి చాట్ బాక్స్ లో. నాకు వీడియో ఫీడ్బ్యాక్ రామాజీ సార్ నా నెంబర్ టైప్ చేయండి సార్ చాట్ బాక్స్. ఓకే సార్, ఓకే టైప్ చేస్తాను. తేజ రుద్దం అని టైప్ చేయండి. అడ్మిట్ చేస్తున్నారు, మాట్లాడండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి సార్ చాట్ బాక్స్ లో, తేజ రుద్దం అని ఉంటుంది. మీకు ఇదే టాపిక్ డిఫరెంట్ గా ప్రతిసారి నేను ఒకే రకంగా చెప్పనండి, డిఫరెంట్ గా ఉంటుంది. అవును సార్. తేజ రత్నం సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సాయిరామ్ సార్. సాయిరామ్. తేజ రోడ్డమ్ యూట్యూబ్. ఎస్ సార్, అది ఛానల్ నేమ్ సార్. అది యూనిక్ గా ఉంటుంది, నాది ఒక్కటే ఉంటుంది ఆ ఛానల్. మీరు సెర్చ్ చేస్తే ఫస్ట్ నాదే ఉంటుంది, ఫోటో కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీరు నాకు ఆడియో ఫీడ్బ్యాక్ ఇవ్వకండి, వీడియో ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే సార్ రామనేల్ సార్ ఫోన్ నెంబర్ పెడతారు. ఫోన్ నెంబర్ రామన్ గారు ఫోన్ నెంబర్ పెట్టండి సార్. సార్దే సార్, అది తేజ సార్దే ఫోన్ నెంబర్ పెట్టాను. ఆ నంబర్ మీరు వాట్సాప్ లో మీరు ఈ క్లాస్ గురించి ఏమైతే ఫీడ్బ్యాక్ చెప్పదలుచుకున్నారో అది రికార్డ్ చేసి సార్ పంపించారు. రామాన్య గారి ఫోన్ నెంబర్ సార్. తేజ సార్. సార్ అక్కడ పేరు కూడా మెన్షన్ చేయండి, కనిపిస్తుంది. ఓకే ఓకే సార్. నిజంగా ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సార్. వుడ్ యు లైక్ టు పర్మిట్ మీ సార్? నేను మాట్లాడదలుచుకున్న పర్మిషన్ ఇస్తున్నారా? షూర్ సార్, షూర్ సార్. సార్ నిజంగా ఆ అమ్మ చాలా పుణ్యం చేసింది సార్. మీ మదరు, మీ తల్లిదండ్రులు కోటి జన్మలు పుణ్యం చేశారు ఇలాంటి రత్నానికి అంటానికి. నో డౌట్ అబౌట్ దట్. మీరు ఎట్లా మంత్ర ముగ్ధులు చేశారు సార్, రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. మీరు అసలు ఎట్లా చెప్పారంటే నా 68 years అనుభవంలో నేను ఇంతవరకు వినలేదు సార్ ఇట్లా చెప్పటం ఎవరికి కూడా. నేను చాలా స్టోరీస్ విన్నా, సో మెనీ పార్టిసిపేట్ అయ్యాను, విన్నాను. కానీ ఈ బిడ్డ అంటే మీరు నా బిడ్డతో సమానం అనుకుంటున్నాను. రియల్లీ ఇట్ ఈస్ బియాండ్ డిస్క్రిప్షన్. ఐ వుడ్ లైక్ టు సే వర్ణన తీర్థం సార్ మీరు చెప్పింది. ఈ చెప్పుకొచ్చి ఆ స్టీఫెన్ హాక్ చెప్పుకున్నప్పుడు అసలు ఎంత
నాకు ఎట్లా ఈ పంచంటే అసలు ఈ జయించలేదంటూ ఏమీ లేదు. డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీరు నరాల్లో ప్రతి కణంలో కూడా తీసుకెళ్ళిపోయారు సార్. అది అప్పుడు చెప్తున్నప్పుడు ఆ అవయవ అన్ని. కానీ అక్కడ ఒక డౌట్ వచ్చింది సార్, ఆయన నోరు కూడా లేదు కదా, అది ఏదో వ్యాపారస్తు వచ్చినప్పుడు ఎట్లా పలకగలిగాడు అనేది డౌట్ వచ్చింది సార్. అంటే మనము మీరు 10 అసైన్మెంట్స్ వచ్చినప్పుడు నవరసాలు ఉంటాయి సార్ మన ఎమోషన్స్ ని. అది ఓకే సార్, లిమిట్ ఓకే సార్. ఆ తర్వాత అసలు ఆ ఒక్క స్టోరీలో నుంచి మీరు కొటేషన్ చూసిన విధానం ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రానరీ అండ్ అబ్బా నిజంగా సార్ ఐ కెనాట్ డిస్క్రైబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్. వాట్ ఎ లవ్లీ బ్యూటిఫుల్. అబ్బా అబ్బా ఏమి చెప్పారు సార్. అంటే ఒక స్టోరీ నుంచి మనం స్టోరీ నుంచి కొటేషన్ తీసాం సార్. ఎట్లా అసలు ఎట్లా మై హార్ట్ ఈజ్ ఓవరాల్ విత్ జాయ్ అండ్ ఎంథూసియాజం. నా బుర్ర తొలగిపోతున్నా, నా హృదయం మనసు మొత్తం మీరు అది చెప్తారు. తర్వాత నేను ఒక మేల్ని కదా, ఒక ఫిమేల్, ఒక ప్రెగ్నెంట్ లేడీ. జనరల్ గా అనుకుంటాం మనం ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ ఆ ప్రెగ్నెంట్ లేడీని రైట్ ఫ్రమ్ ద 3rd month నుంచి డెలివరీ అయిన దాకా మీరు వర్ణించిన విధానం, ఆ టోన్ మార్చిన విధానం, అసలు ఏం చెప్పాలి సార్ అసలు మీకు అభినందనలో? అసలు ఎట్లా చెప్పాలి నాకే అర్థం కావట్లేదు. అసలు మాటలు రాట్లా. ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ లో తెలుగులోనే మాట్లాడమన్నారు. బా ఏమి ఎక్స్ట్రానరీ డిస్టింగ్ వండర్ఫుల్ ఎక్స్ట్రానరీ క్లాస్. అసలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు సార్. అసలు నిజంగా ఆ టోన్ ఎట్టెట్ట మలుచుకొచ్చారు సార్. 3 నెలలకు ఒక టోను, 6 నెలలకు ఒక టోను మార్చి మమ్మల్ని అంతా మైమర్పు వచ్చి మంత్ర ముగ్ధులు చేశారు సార్. నిజంగా చాలా నేను తప్పనిసరిగా మే గాడ్ బ్లెస్ యూ ఫరెవర్ సార్. థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ సాయిరామ్ సార్. థాంక్యూ సాయిరామ్ సార్. ఇఫ్ యు డోంట్ మైండ్ ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్, వీడియో ఫీడ్బ్యాక్. థాంక్యూ సార్. సార్ మ్యూట్ చేయకపోతే ఆగట్లేరు, అందుకే మ్యూట్ చేశాను. థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ సార్. సాయిరామ్ సార్, థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. సార్ పేరు సాయిరామ్ కాదండి, వీర రాఘవయ్య గారు. ఓకే రైట్ థ్యాంక్ యూ. టైం అయిపోయింది, మనం 8 o'clock మళ్ళీ ఇంగ్లీష్ సెషన్ ఇవ్వాలి, అందుకే మధ్యలో వచ్చాను. మీరు ఏదైతే మీకు ఈ సెషన్ బాగా నచ్చితే వీడియో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మామూలుగా నచ్చితే ఆడియో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నచ్చకపోతే మీరు ఏ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ప్రతిరోజు ఇదే మాట చెప్తున్నాను, మీరు ఏ రోజు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు. మా సెషన్స్ ఇంకా మేము మెరుగుపరుచుకోవాలని మాకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్ అండి. ఇంకా రోజు మేము మెరుగుపరుచుకొని ఇంకా బాగా చెప్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి అందరికీ. జై హింద్, జై భారత్ అందే మాత్రం చెప్పడానికి ఆప్షన్ ఇస్తున్నాను. జై భారత్, వందే మాతరం. జై హింద్.